మాత్రం పుట్టినరోజు జరగబోతా ఉంది. యావత్ ప్రపంచమంతా కూడా జరిపించేటువంటి, కలిసి చేసేటువంటి పుట్టినరోజు నా యేసయ్య పుట్టినరోజు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. అది ఏ మతమైనా, అది ఏ ప్రాంతమైనా, ఏ జనాంగానికి సంబంధించిన వారైనప్పటికీ కూడా కలిసి మెలిసి జరుపుకునే ఏకైక పుట్టుక దినం ఏదన్నా ఉందంటే అది క్రీస్తు యేసు యొక్క దినమే తప్ప మరొక ఏ దినమో కూడా లేదని అంటాను. అయితే ఈ పుట్టినరోజులో ఇంకా చాలా రకాలైన విశిష్టతలు ఉన్నాయి, కానీ సమయం నాకు అనుకూలంగా లేదు కనుక రెండు విషయాలు ఈరోజు మీతో పంచుకొని ముందు భాగానికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. చాలా మంది క్రైస్తవ అతీత శక్తులు, లేదంటే క్రీస్తుని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, బైబిల్ని తప్పుపట్టేటువంటి వ్యక్తులు, క్రైస్తవులంటే ఏ విధంగా కూడా ఏ మాటకే కూడా గిట్టనటువంటి వ్యక్తులు ఎక్కువగా ప్రస్తావించేటువంటి, ఎక్కువగా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఎత్తి చూపి తప్పుగా చూపించేటువంటి ప్రయత్నాల్లో ఒక కారణం ఏదన్నా ఉందంటే యేసయ్య దేవుడు అంటారు, యేసయ్య గొప్ప దేవుడు అంటారు, యేసయ్య డిసెంబర్ 25వ తారీఖున పుట్టారంటారు, యేసయ్య పుట్టినరోజున ఘనంగా ప్రపంచవ్యాప్తంగా జరిపించుకుంటుందని అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ 25వ తారీఖున పుట్టారు కనుక ఆ రోజున క్రిస్మస్ అనేటువంటి పండగ వచ్చిందని కూడా అంటారు. మరి అంత క్రిస్మస్ నిజంగానే డిసెంబరు 25వ తారీఖుని కానీ ఆయన పుట్టినట్టయితే బైబిల్లో కూడా ఆయన పుట్టుకకు సంబంధించిన ఆధారం ఉండాలి కదా. ఇది ఎవరంటా ఉంటారంటే క్రీస్తుని విసర్జించే, క్రీస్తుని గిట్టనటువంటి, క్రైస్తవ్యాన్ని తప్పు పట్టేటువంటి వ్యక్తులే మాట్లాడతారు తప్ప మన విశ్వాసం అంతా కూడా చూసేటువంటి విశ్వాసం కాదు, చూడకుండానే మన విశ్వాసం ఉంచేటువంటి వారమే ఉన్నాం. అయితే వాళ్ళు మాత్రం ఒక కారణాన్ని బట్టి తప్పుపడతా ఉంటారు. బైబిల్లో ఎక్కడైనా యేసయ్య 25 డిసెంబర్ పుట్టినట్టుగా ఆధారం ఏదైనా ఉందా? బైబిల్లో ఎక్కడైనా సరే సాక్ష్యాధారం అనేటువంటిది కనబడుతుందా? మరి ఏ ఆధారం లేనటువంటి వ్యక్తిని పట్టుకొని దేవుడిగా ఎలా మార్చేశారు మీరు? ఆయన పుట్టడానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు మా దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళు పుట్టడానికి ఆధారాలు ఉన్నాయి, గడియలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి, ఒక రోజు కూడా దానికి పద్ధతిగా పెట్టుకోవడానికి ఆధారాలతో కూడిన ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరి యేసు దేవుడు అన్న నమ్మాలి అంటే దానికంటే కూడా ముందుగా ఆయన పుట్టాడు అన్నదానికి ఆధారం ఉండాలి కదా. ఉండాలా లేదా చెప్పండి? చూచి నమ్మువానికంటే కూడా చూడక నమ్మువాడు ధన్యుడు. మనం ధన్యులు, మనకి ఇలాంటి సాక్ష్యాధారాలతో అవసరం లేదు. కానీ లోకానికి కొన్ని ఆధారాలు కావాల్సి వస్తూ ఉంది. రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు, కరుణాకర్ సుగ్గునా గారు కావచ్చు, లలిత్ కుమార్ గారు కావచ్చు, ఇలాంటి కొంతమంది మతోన్మాద శక్తులు క్రైస్తవ్యం మీద విసిరేటువంటి బురదలో ఒక బురద ఏదన్నా ఉందంటే బైబిల్లో ఎక్కడైనా 25వ తారీఖున క్రీస్తు పుట్టినట్టుగా ఆధారం ఉందా అంటే బైబిల్లో ఎక్కడ కూడా ఆధారం లేదు. అయితే చరిత్రలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఆయన పేరు డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి పేరుగాంచినటువంటి గొప్ప శాస్త్రవేత్త. ఆయన రోమా దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి. ఈ డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి శాస్త్రవేత్త యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ వ్యక్తి క్యాలెండర్ల మీద ఎక్కువగా పరిశోధన చేస్తూ ఉంటారు. దేని మీద? క్యాలెండర్ల మీద. ఎంతమంది ఇళ్లలో క్యాలెండర్లు ఉన్నాయి? ఇంచుమించుగా అందరి ఇళ్లలో కూడా క్యాలెండర్లు అనేటువంటివి ఉన్నాయి. హైందవ ఇళ్లలో కూడా పంచాంగానికి సంబంధించిన ఆ క్యాలెండర్లు ఉంటాయి. క్యాలెండర్లు లేని ఇల్లు అంటూ నాకు తెలిసి ఏ ఇల్లు కూడా ఉండదేమో అని నా ఉద్దేశం. ఏదైనప్పటికీ కూడా ఈ డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రపంచంలో ఏ ఏ వర్గాలు, ఏ ఏ సంస్థలు, ఏ ఏ ప్రాంతాలు ఎలాంటి క్యాలెండర్స్ అయితే వాళ్ళు రూపొందించుకున్నారో ఆ క్యాలెండర్స్ మీద ఆయన పరిశోధించడంలో నిపుణుడు అన్నమాట. చాలా రకాలైన క్యాలెండర్స్ మీద ఆయన పరిశోధనలు జరిపారు. మీకు విషయం తెలుసో తెలీదో, డెన్నిస్ ద లిటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏడి అనేటువంటి దాన్ని కూడా కనుగొన్నాడు. ఆఫ్టర్ డెత్ అని అంటారు, అన్నా డొమినో అని అర్థం, అనగా ది లార్డ్స్ డే అని అర్థం. బీసీ ఏడి ఎంతమంది తెలుసు? ఇంచుమించుగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలిసే ఉండొచ్చు. ఏడి అనేటువంటిది కనుగొన్నది ఈయనే.
అక్కడితో ఆయన ఆగడానికి ఇష్టపడలేదు. ఏదో రకంగా ఈస్టర్ అసలు ఎప్పుడు జరిగింది, ఈస్టర్ దినం ఎప్పుడు, అసలు ఆయన్ని ఎప్పుడు చంపేశారు, ఎప్పుడు ఆయన మరణించాడు అనే దినాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించాడు. ఈస్టర్ అనేటువంటి దినాన్ని మనం జరిగిస్తామా లేదా? గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్, పునరుద్ధానమైనటువంటి దినం గురించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం, చాలాసార్లు పండగ వాతావరణం కూడా అనుభవించగలిగాం. అయితే ఎప్పుడు ఈయన పునరుద్ధానుడయ్యాడు, ఎప్పుడు అసలు ఆయన సిలివేశారు, ఈ తారీఖులు ఎప్పుడు, నెలలు ఎప్పుడు, సంవత్సరాలు ఎప్పుడు అని చెప్పి కొన్ని రకాలైన పరిశోధనలు చేయించడంలో ఆయన మునిగిపోయాడు అన్నమాట. ఈస్టర్ ఏదో రకంగా మనం కనుగోవాలి. ఈస్టర్ ఎప్పుడు జరిగింది, ఏ తారీఖు అనేటువంటిది ఏదో రకంగా మనం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో కొన్ని రకాలైన క్యాలెండర్స్ని ఆయన సంపాదించి పరిశీలిస్తా ఉన్నాడు. అయితే ఆ పరిశోధనలో రోమా పట్టణానికి సంబంధించిన కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. లైబ్రరీస్ అంటే తెలుగులో గ్రంథాలయాలు. మనకు కూడా సామలకోటలో ఒక లైబ్రరీ అనేటువంటిది ఉంది. పాత పుస్తకాలు, పాత న్యూస్ పేపర్లు, పాత గ్రంథాలన్నీ కూడా ఆ గ్రంథాలయంలో మనకి దాస్తూ ఉంటారు. అలా రోమా పట్టణానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాలయంలో ఉన్నటువంటి కొన్ని జనాభా లెక్కలు తీసుకొని రావడానికి ఆయన ప్రయత్నించాడు. జనాభా లెక్కలు, మరి క్యాలెండర్లు పరిశీలించాలంటే దానితో పాటుగా మరి జనాభా లెక్కలు కూడా కావాలి అని అనుకున్నాడు అంటూ మరి నాకు తెలియదు. కానీ సంవత్సరానికి ఒకసారి వేసేటువంటి జనాభా లెక్కలో ఆయన సంపాదించడానికి ప్రయత్నించారు. మనకు కూడా జనాభాలకు వస్తూ ఉంటాయి లేదా, ప్రభుత్వాలు మారినప్పుడు సంవత్సరానికో 3 సంవత్సరాలకో ఈ రకాలైన జనాభా లెక్కలు ఇంటింటికి వచ్చి చేస్తూ ఉంటారు. ఈ జనాభా లెక్కలు చేసినట్టుగా మత్తయి సువార్తలో కూడా ఉంది. ఔగుస్తు పరిపాలనలో జనాభా లెక్కలు వేయడానికి వెళ్ళినప్పుడు యోసేపు కూడా వెళ్ళాడు. రాయబడి ఉందా లేదా? లోకా సువార్తలో ఉంది, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా మాట కనబడతా ఉంటది. కొత్తగా వచ్చినటువంటి ఆ అధికారి ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా జనాభా లెక్కలు వేయడానికి పంపించాడు. ఈ ఏమన్నా దొరుకుతాయా, ఈ గ్రంథాలయంలో ఈ జనాభా లెక్కలు ఏమన్నా దొరికితే నా యొక్క పరిశోధన కొంచెం తేలిక అవుతుందని చెప్పి రోమా పట్టణానికి సంబంధించిన గ్రంథాలయంలో నుంచి కొన్ని జనాభా లెక్కలు తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఆ ప్రయత్నంలో, ఆ పరిశోధనలో నివ్వెరపోయేటువంటి ఒక సత్యం బయటపడింది. ఏమని అంటే, ఆయన సంపాదించి పెట్టుకున్నటువంటి జనాభా చీటీల్లో, జనాభా లెక్కల్లో ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. ఏ సర్టిఫికెట్లు చెప్పాలి? జనన ధృవీకరణ పత్రాలు అంటారు తెలుగులో. బర్త్ సర్టిఫికెట్స్ అనేవి, లేదంటే కులానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్స్ అనేవి ఉన్నాయి. అయితే అప్పుడు క్యాస్ట్ లేదేమో, అప్పుడు బర్త్ సర్టిఫికెట్స్ మాత్రమే ఉండేవి. ఆ పరిశోధనలో పుట్టిక దినానికి సంబంధించిన పత్రికలు కూడా బయటపడ్డాయి. ఆ పత్రికల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన కనుగొన్నాడు. ఏమనంటే, యేసు క్రీస్తు ప్రభువు అనేటువంటి వాడు, క్రీస్తు అనేటువంటి వాడు డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడు అని అనడానికి ఒక బలమైన ఆధారాన్ని ఆయన సంపాదించి పెట్టగలిగాడు అంటాను. ఏమనంటే, AUC అంటారు, అన్నో డొమిన్ కుర్బాతో అనేటువంటి పదాన్ని ఉపయోగించి రోమాల్లో ఒక మాట AUC 754 AUCలో రాసినటువంటి ఒక జనన ధృవీకరణ పత్రాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ బర్త్ లిస్ట్ అంతా కూడా ఆయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అన్ ఉర్బీ కొర్బాటో అని పిలుస్తూ ఉంటారు రోమాలో. దాని అర్థం ఏంటంటే, రోమా పట్టణం నిర్మాణం అయిన 754 సంవత్సరంలో లభించినటువంటి జనన ధృవీకరణ పత్రం అన్నమాట. ఆ పత్రంలో రాసి ఉంచినటువంటి ఆ జనాభా లెక్కలతో పాటుగా ఈ బర్త్ సర్టిఫికెట్స్ కూడా ఆయన సంపాదిస్తే ఆయనకి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనం వాడేది గ్రెగోరియన్ అనేటువంటి క్యాలెండరు. ఆ సమయంలో రోమా సంబంధించినటువంటి పట్టణాలు మనం వాడే క్యాలెండర్లు వాడేవారు కాదు. వాళ్ళు జూలియన్ క్యాలెండర్లని, రకరకాలైన క్యాలెండర్లు వాడుతూ ఉండేవారు. ఆ విషయంలో పరిశోధనలో ఆయన తెలిసినటువంటి విషయం ఏంటంటే, 12వ నెల 10వ తారీఖున ఆయన పుట్టాడు.
12th నెల 10వ తారీఖున ఆయన పుట్టాడు. అది రోమా పట్టణానికి సంబంధించిన క్యాలెండర్ ప్రకారంగా, మనం వాడేటువంటి గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా రోమా పట్టణాన్ని నిర్మించిన 754వ సంవత్సరం 12th నెల 10వ తారీఖున, అనగా మన క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ 25 ఏదైతే రోజు జరుగుతుందో అదే రోజున ఆయన పుట్టాడని చెప్పి తేల్చి చెప్పాడు. ఇంకా బలమైన ఆధారం ఏంటంటే, ఆయన పుట్టిన దినం లేదు కానీ ఆయనకి జనాభా లెక్కలు, పేరు పెట్టినటువంటి పత్రికలు దొరికినాయి. అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్ ప్రకారంగా ఎవరైనా యూదులు పుట్టారనుకోండి, పుట్టిన 8వ రోజున ఏం చేస్తారు? సుంతి చేస్తారు, సన్కంషన్ అనేటువంటి జరిగిస్తారు. ఆ సుంతి చేసిన తర్వాతే ఆ బిడ్డలకి పేర్లు పెడతారన్నమాట. ఆ సుంతి చేసినటువంటి దినాన్ని నమోదు చేసిన పత్రాన్ని సంపాదించాడు. దాన్ని బట్టి వచ్చినటువంటి విషయం ఏంటంటే, జనవరి 1వ తారీఖున ఆయనకి పేరు పెట్టబడింది. జనవరి 1వ తారీఖు నుంచి 8 రోజులు వెనక్కి తీసుకుంటే ఏ తారీఖు వస్తుంది చెప్పాలి? ఏ తారీఖు వస్తుంది చెప్పాలి? 1, 31, 30, 29, 28, 27, 26, 25. 1వ తారీఖున ఆయనకి పేరు పెట్టి సుంతి చేశారు. 25వ తారీఖున అంటే 8వ రోజున క్రితం ఆయన పుట్టాడు. డిసెంబర్ 25వ తారీఖునని పక్కా సాక్ష్యాధారాలతో ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయేటువంటి ఒక రహస్యాన్ని బయట పెట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు 25వ తారీఖున పుట్టారు అనడానికి ఆధారం ఉందా లేదా? ఆయన ఉన్నవాడు, అనువాడు. లేనివాడు అనుకోండి చాలా కథలు కట్టొచ్చు. లేనివాడు అనుకోండి చాలా చాలా రకాలైనటువంటి అపోహలు అనేటువంటి ఉండొచ్చు. ఆయన ఉన్నవాడు గనుక, ఆయన పుట్టాడు గనుక, పుట్టి జీవించాడు గనుక, దేవుడై ఉండి మనిషి అయి వచ్చి మనిషిగా పుట్టి 33.5 సంవత్సరాల భూమి మీద సంచరించి చనిపోయి తిరిగి పునరుద్ధానుడైన క్రీస్తు జననాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. యేసు క్రీస్తు ప్రభువు వారు 25 డిసెంబర్ పుట్టినట్టుగా పక్కా సాక్ష్యాధారాలతో బయటపడ్డాయి. జనవరి 1వ తారీఖున ఆయనకి పేరు పెట్టారు. మన జనవరి 1వ తారీఖున రకరకాలైన పండగలు, రకరకాల మందు చిందు ఇవన్నీ డ్యాన్సులు వేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి జనవరి 1 ఆయనకి పేరు పెట్టిన దినం, ఆయనకి సుంతి చేసిన దినం. దానికి వెనకాల 8 రోజులే డిసెంబర్ 25 వస్తా ఉంది. కాబట్టి క్రిస్మస్ 25 అని అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యాధారం అనేది అవసరం లేనే లేదంటాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్న దేవుడు. ఆయన నిజంగానే వచ్చాడు, నిజంగానే మనం అందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, మన అందరికీ కూడా రక్షణ అనుగ్రహించడానికి తిరిగి పునరుద్ధానుడయ్యాడు. ఇదంతా కూడా నిజమే. ఆయన పుట్టడం నిజమైతే ఆయన బ్రతికి సంచరించడం అనేది కూడా నిజమే. ఆయన పుట్టడం అనేటువంటిది, సంచరించడం అనేటువంటిది నిజమైతే ఆయన చచ్చిపోవడం అనేది కూడా నిజమే. ఆయన పుట్టడం, సంచరించడం, చనిపోవడం అనేది నిజమైతే పునరుద్ధానుడు అవ్వడం అనేది కూడా నిజమే. గట్టిగా చప్పట్లు కొడుతూ మరొకసారి దేవుని మహిమపరుద్దాం. అయితే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక దినాన్ని మనం అందరం కూడా జరుపుకుంటా ఉన్నాం, సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఆయన పుట్టినప్పుడు చాలా మంది రకరకాలైనటువంటి బహుమానాలు తీసుకుని వచ్చారు. ఎవరెవరు తీసుకొచ్చారు చెప్పండి? జ్ఞానులు తీసుకొచ్చారు, గొర్రెల కాపర్లు గొర్రె పిల్లలను తీసుకుని వచ్చారు. అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా బహుమానాలు తెచ్చే ఉండాలి. ఎందుకనంటే అప్పటికే గొర్రెల కాపర్లు అందరూ కూడా ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ వార్తను చేరదీసేశారు. మన కొరకు నేడు రక్షకుడు పుట్టాడు, దేవదూత వచ్చి మొట్టమొదటి సమాచారాన్ని మాకే ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఆ ప్రాంత ప్రజలందరికీ విస్తరింపజేశారు. కనుక ఆయన దగ్గరికి వచ్చిన అందరూ కూడా ఖచ్చితంగా గిఫ్ట్లు అనేటువంటివి తెచ్చే ఉంటారు. తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు ఏ గిఫ్ట్లు తెచ్చారు చెప్పండి? బంగారం, సాంబ్రాణి, బోలం, రకరకాలైనటువంటి గిఫ్ట్స్ తీసుకుని వచ్చారు. అంటే ఆయన పుట్టిన వెంటనే ఇన్ని రకాలైనటువంటి గిఫ్ట్లు అనేటువంటివి ఆయన పొందుకున్నాడు. ఇవే మనకు కనబడుతున్నాయి. ఈ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు
యేసుక్రీస్తు ప్రభు వారికి తెచ్చినటువంటి తొలి బహుమానాలు అని మాత్రమే ఎవరైనా ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి మాట్లాడవలసిన కొన్ని విషయాలు మాట్లాడడం అనేటువంటిది చాలామంది దైవ శాఖలు మర్చిపోయారని అంటాను. నేను గర్వంగా చెప్పగలను, నేను ప్రభువునందు అతిశయిస్తూ చెప్పగలను, ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి ప్రసంగం భూ పునాదులు వేయబడినటువంటి సమయం మొదలు ఈ రోజు వరకు ఏ ఒక్కరూ కూడా చెప్పి ఉండరేమో అని అంటాను. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి రహస్యాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు రకరకాలైన బహుమానాలు ఆయన చెంతకు వచ్చాయి. ఆయన పశువుల పాకలో పుట్టడం జరిగింది, పశువుల తొట్టుల్లో పరుండబెట్టడం జరిగింది. ఆ సమయంలో రకరకాలైన వారందరూ రావడం జరిగింది. రావడంతో పాటుగా గిఫ్ట్లు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. మామూలుగా మన ఇంట్లో ఎవరన్నా పిల్లలు పుడితేనే బర్త్డే పార్టీ అయినా పెట్టుకున్నాం అనుకోండి, ఎంతమంది వస్తారు? వచ్చిన వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా కనీసం 100 రూపాయలైనా చదివిస్తారా లేదా? ఎవరు చదివించకుండా గిఫ్ట్లు తేకుండా ఎవరు ఉండరు, అందరూ గిఫ్ట్లు తెస్తారు, ఎంతో కొంత చదివించే వెళ్తారు. అలాంటిది ఆయన లోక రక్షకుడు అనేటువంటి ప్రవచనం ఉంది. దేవదూతలు ముందుగానే ఆ సమాచారం ఇచ్చారు కనుక వచ్చిన వాళ్ళందరూ రకరకాలైన విలువ అనేటువంటిది కట్టాలేనని బహుమానాలు ఆయనకి తెచ్చే ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఇచ్చినటువంటి బహుమానాలు మాత్రం జన్మలో విలువ కట్టలేనివని అంటాను. మనకు తెలిసి బంగారం, బోలం, ఇంకేటి సాంబ్రాణి, ఈ 3 విలువైనటువంటి బహుమానాలే క్రీస్తు చెంతకి తీసుకుని రాబడ్డాయి అని మాట్లాడుతూ ఉంటారు సేవకులు. కానీ వీటికంటే కూడా విలువైన 2 బహుమానాలు క్రీస్తు పుట్టుకకు ఉపయోగపడ్డాయి అని అంటాను. అవి చాలా చాలా విలువైనటువంటి బహుమానాలు అని అంటాను. బంగారం కంటే, సాంబ్రాణి కంటే, బోలము కంటే, చుట్టుపక్కల ప్రజలు తీసుకుని వచ్చినటువంటి పశువులు కంటే, విలువైన బహుమానాల కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మదినంలో అనుగ్రహించబడిన ఇవ్వబడినటువంటి 2 విలువైనటువంటి బహుమానాలు ఏవైనా ఉన్నాయంటే, ఒకటి కన్యకైన మరియమ్మ, 2 తండ్రి అయిన యోసేపే. ఇంతకు మించిన బహుమానాలు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకి లేవు, రాలేవు అని అంటాను. చాలా విలువైన బహుమానాలు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడానికి ఉపయోగపడిన బహుమానాలు. అందరూ బోలం గురించి, బంగారం గురించి, సాంబ్రాణి గురించి మాట్లాడతారు. కానీ ఈ ఇద్దరు అంతకంటే విలువైన బహుమానాలు క్రీస్తు పుట్టక ముందే సమర్పించేశారు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? మీకు మాట చెప్పనా? మరియా కానీ ఒప్పుకోకపోయి ఉండుంటే, యోసేపు కానీ దైవ సంబంధమైన దర్శనాన్ని కానీ అంగీకరించకపోయి ఉండుంటే, క్రీస్తు యొక్క జన్మ, క్రీస్తు యొక్క జనన తారుమారైపోదును. వాళ్ళిద్దరు కానీ క్రీస్తుకు సమర్పించుకోకపోయి ఉండుంటే, అసలు క్రీస్తు అనేటువంటి వాడు అతి పరిశుద్ధురాలైన, ఇప్పుడు మాట్లాడుకున్నారు చూడండి, ఏ తరాల గురించి మాట్లాడుకున్నాం, ఏ జీనియాలజీ గురించి మాట్లాడుకున్నాం. అబ్రహాము నుంచి కూడా యోసేపు వరకున్నటువంటి వంశావళంతా కూడా పక్కా పెర్ఫెక్ట్ ప్రవచనాత్మకంగా నెరవేరాలంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కూడా ఆయన పుట్టడానికి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. వీళ్ళిచ్చిన గిఫ్ట్ ఇంక నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరు ఇచ్చి ఉండరేమో, అంత అద్భుతమైనటువంటి గిఫ్ట్. చాలా మంది అంటారు మరియమ్మ తన గర్భాన్ని గిఫ్ట్గా ఇచ్చిందని. తన గర్భాన్ని గిఫ్ట్గా ఇవ్వలేదు, తన ప్రాణాన్నే పణంగా పెట్టి గిఫ్ట్ ఇచ్చింది యేసయ్య యొక్క పుట్టుకి. ఎందుకే మాట చెప్తున్నా చూడండి, ఇద్దరు అద్భుతమైన బహుమానాలు ఇచ్చారు. ఒకటి మరియా, 2 యోసేపు. మరియా ఎలాంటి బహుమానం ఇచ్చిందనంటే, యూదుల యొక్క సాంప్రదాయాల ప్రకారంగా, యూదుల యొక్క అలవాట్ల ప్రకారంగా, యూదుల్లో ఎవరు పుట్టినా సరే 8వ రోజున సుంతి చేస్తారు. ఇప్పటికీ కూడా ముస్లిం సహోదరులు ఆ ఆచరణ జరిగిస్తూ ఉంటారు. యూదుల్లో ఎవరు పుట్టినా 8వ రోజున మగవాడికి సుంతి జరిగిస్తూ ఉంటారు. అలాగే యూదులు పిల్లలు 8 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత
వాళ్ళకి ప్రధానం అయిపోద్ది. మనకెప్పుడవుద్ది ప్రధానం చెప్పాలి? పెళ్ళికి ముందు రోజో, లేకపోతే పెళ్ళికి 2 నెలల ముందో, లేకపోతే కొంచెం వయసు వచ్చిన తర్వాత, ఆడపిల్ల మెచ్యూర్ అయిన తర్వాత, పెద్ద మనిషి అయిన తర్వాత, ఈ మగవాడు కొంచెం ఉద్యోగం చేసేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత ప్రదానం చేస్తాం. ప్రదానం తర్వాత వివాహం జరిగిస్తూ ఉంటాం. కానీ యూదుల్లో అలా కాదు. 8వ సంవత్సరంలోనే ఒక ఆడబిడ్డకి ఒక మగబిడ్డకి ప్రదానం జరిగిచ్చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కొంచెం వాయిస్ పెంచండి. ప్రధానం అయిపోద్ది 8వ సంవత్సరంలోనే. ఈ ఆచరణ జైన్స్లో కూడా ఉంది. జైన్స్ అంటే తెలుసా మీకు? మార్వాడీలు. మార్వాడీలు తెలీదా? మనకు అత్తరులు కదా అది. మనకి ఏ అవసరం వచ్చినా వాళ్ళే కదా దిక్కేది. ఫస్ట్ ఏదో ఇచ్చినా సరే వెంటనే నేను ఉన్నాను కదా అంటారు, అని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. మార్వాడీస్లో, జైన్స్లో కూడా ఈ ఆచరణ ఇప్పటికే ఉంది. వాళ్ళకు కూడా చిన్నతనంలోనే ఒక మగాడికి అమ్మాయికి ప్రదానం చేసేస్తారు, ఫిక్స్ చేసేస్తారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారు. అది ఫిక్స్ చిన్నప్పుడే. యూదుల్లో కూడా అంతే. 8వ సంవత్సరం వచ్చే సమయానికి ఒక మగాడికి ఒక ఆడబిడ్డకి ఆ తల్లిదండ్రులు ఇష్టపడి నచ్చి జతపరిచిన వాళ్ళిద్దరికి ప్రదానం అయిపోద్ది. ప్రదానం అయిపోయినటువంటి 10 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రులతో పాటుగా ఈ ప్రదానం చేయించుకున్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా కనిపెట్టుకోవాలి. అంటే 10 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వాళ్ళకి ఎంత వయసు వస్తుంది? అప్పటికి 18 సంవత్సరాలు. అంటే 10th క్లాస్ అన్నమాట. ఒక మాటలో చెప్పాలండి, 10th అంటే 16 ఇయర్స్ ఏమో నాకు తెలియదు, అంతే కదా? ఒక ఇంటర్ కాలేజ్, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆ రేంజ్కి వచ్చే సమయానికి వాళ్ళిద్దరూ కూడా కలవకూడదు. ప్రధానమైన దగ్గర నుంచి పెళ్లి చేసుకునేంత వరకు వాళ్ళిద్దరూ కూడా ప్రదానం చేయబడినటువంటి మగబిడ్డ ఆడబిడ్డ కలవడానికి వీల్లేదు. చూసుకోవచ్చు దూరం నుంచి ఎప్పుడన్నా, అంతే తప్ప కలిసి మాట్లాడడానికి కానీ కలిసి తప్పులు చేయడానికి కానీ వాళ్ళిద్దరూ కూడా రహస్యంగా ఏమన్నా పనులు చేయడానికి కానీ అప్పటి ఆచరణలో ఒప్పుకునేవి కాదు. ఒకవేళ ప్రదానం చేయబడినటువంటి మగబిడ్డ ఆడబిడ్డ పెళ్ళి అయ్యే లోపు ఎప్పుడన్నా కలిసినట్టుగా ఎవరన్నా చూశారనుకోండి, వెంటనే ఆ ఇద్దరిని కూడా రాళ్ళు ఇసురు కొట్టి చంపేయాలి. ఇది పద్ధతి, యూదుల యొక్క ఆచారం అన్నమాట. అంటే అర్థమైందా? 8వ సంవత్సరంలో ప్రదానం చేయబడిన వ్యక్తులు 10 సంవత్సరాల వరకు ఓపిక పట్టాలి. ఇద్దరు కూడా కలవకూడదు, ఇద్దరు కూడా ముట్టుకోకూడదు. ఈ లోపల వీళ్ళిద్దరూ కలిసినట్టు కానీ ఏవైనా తప్పు చేస్తున్నట్టు కానీ ఏవైనా సంబంధించినటువంటి సంబంధాలు పెట్టుకున్నట్టు కానీ ఆ ప్రాంత ప్రజలు చూశారనుకోండి, ఈ మగబిడ్డని ఈ ఆడబిడ్డని కూడా కొట్టి చంపేయాలి. అంటే ప్రదానం నుంచి పెళ్లికి 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు ప్రదానం చేయబడిన వారే తప్ప పెళ్లి చేయలేదు. వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాతే వాళ్ళిద్దరూ కలుసుకోవాలి. ఈ లోపులు కానీ కలుసుకున్నట్టు తెలిస్తే ఇద్దరిని ఏం చేస్తారు? రాళ్ళు రువ్వి చంపేస్తారు. అందుకే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది, కన్యక గర్భవతి ప్రదానము చెయ్యబడిన అని ఉంటుంది. అంటే వాళ్ళకి అప్పటికి పెళ్ళి అవ్వలేదు, ప్రదానం మాత్రమే అయ్యింది. కానీ పెళ్లి కాక మునిపే పరిశుద్ధాత్మ మూలంగా మరి ఏమైపోయింది? ఇప్పుడు ప్రపంచానికి కానీ విషయం తెలిస్తే ఇద్దరిని ఏం చేయాలి? మరి ఇంత దానికి తెగించిందంటే, ప్రాణాన్ని సైతం దేవుని యొక్క పుట్టుకకు సమర్పించుకోవడానికి ఇష్టపడిందంటే, అంతకంటే గొప్ప బహుమానం ఒక తల్లి ఒక కుమారుడికి ఇవ్వగలదంటారా? ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి క్రీస్తుకు గర్భాన్ని ఇచ్చింది మరియ బహుమానంగా. ఒకవేళ తెలిసినా, ఒకవేళ లోకం అర్థం చేసుకోకపోయినా ఇద్దరిని ఏం చేస్తారు? చంపేస్తారు. మరియ క్రీస్తు యొక్క పుట్టుకిచ్చిన బహుమానం భూలోకంలో ఏ తల్లైనా తన పిల్లలకి ఇవ్వగలదా? అలాంటి బహుమానం ఇచ్చింది. అందుకే చాలా జాగ్రత్త పడతారు. అందుకే యోసేపు కూడా నచ్చదు. వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి దేవదూతలు పంపిస్తాడు దేవుడు. దేవదూతలు వచ్చి వీళ్ళను ఒప్పించే అంత ఇబ్బంది పెట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. దేవదూతలు వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పితేనే కానీ
ఒప్పుకోలేదంటే ఎంత కఠినమైనటువంటి ఆచరణలు ఆ రోజు జరుగుతున్నాయి అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరిని ఒప్పించింది ఎవరు అనుకుంటున్నారు? దేవదూతలు, మనుషులు కాదు. ఒప్పుకోలేదు వాళ్ళు. యోసేపు ఒప్పుకోలేదు. మరియ అన్నది ఎలా సాధ్యము అని అన్నది. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఆచారాలు జరుగుతున్నటువంటి వేళలో ప్రాణాన్ని పణంగా పెట్టి బహుమానం ఇచ్చిన తొలి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరియయే. క్రీస్తు యొక్క పుట్టుకకు అతి విలువైన బహుమానం తల్లి అయిన మరి ఇచ్చింది. రెండో బహుమానం తండ్రి అయిన యోసేపు ఇచ్చాడు. ఏ విషయంలో చెప్తాను చూడండి. మరి అయినా సరే ఏదో కొంత కొంచెం బేగా ఒప్పుకుంది, కానీ యోసేపు ఒప్పుకోలేదు. అయ్యి బాబా ఇంకేమన్నా నైవా అని చెప్పి అన్నాడు. ఆయన యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతల్ని, కుటుంబ ప్రతిష్టన సైతం దేవుడికి కానుక ఇచ్చేసాడు. ఆయన పేరు ప్రఖ్యాతలని, గౌరవాన్ని దేవుడి యొక్క పుట్టుకకి బహుమానంగా ఇచ్చిన రెండో వ్యక్తి యోసేపు. పైగా ఆయన నీతిమంతుడని ఉంది. నీతిమంతుడని ఒప్పుకోలేదు యోసేపు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనంటే దేవదూత మళ్ళీ బలవంతం చేస్తుంది, మళ్ళీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నాయనా మరియమ్మ గారు ఒప్పుకున్నారు, ఈయన ఒప్పుకోవాలను అని చెప్పి ఒప్పించింది. మనం ఒప్పుకుంటాం ఆ పరిస్థితిలో? అంటే పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తి, ప్రదానం చేయబడినటువంటి ఎంగేజ్మెంట్ చేయబడిన వ్యక్తి 3వ నెల 4వ నెల అని కానీ తెలిసింది అనుకోండి, మగింటోళ్ళకి, మగ పిల్లోళ్ళకి పెళ్లి జరిగిస్తారా? జరిగిస్తారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక అమ్మాయి రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతుందనే విషయం తెలిసిన పెళ్ళి మధ్యన ఏమైపోతున్నాయి? పీటల మీద ఆగిపోతున్నాయి. పెద్ద పెద్ద తప్పులు ఏం చేసే అక్కర్లేదు, పెద్ద పెద్ద పాపాలు ఏం చేసే అక్కర్లేదు. చిన్న వయసులో, చదువుకునే వయసులో ఎవరితోనో మాట్లాడుతుందరా అన్న విషయమే చాలా పెళ్ళిళ్ళు ఆపేసినాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఏం జరగలేదు పాపం, చిన్న విషయమే. అమ్మ ఏ తప్పు చేయలేదంట, ఏ పాపము చేయలేదంట. ఇద్దరూ కూడా మాట్లాడుకునేవారు. కాలేజీలో ఫ్రెండ్స్ అనుకుంటాను, కాలేజీలో కొలీగ్స్ లేదా క్లాస్మేట్స్ అయ్యి ఉండొచ్చు. ఇద్దరు మాట్లాడుకునేవారు అంతే. అయితే చూసే వాళ్ళకి ఏదో రకమైన కొత్త వ్యవహారము, బంధం ఏదో వీళ్ళ మధ్యన జరుగుతుందని అనుకునేవారు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ మధ్యన ప్రేమ అనేటువంటిది లేదు, మాట్లాడుకోవడం వరకు మాత్రమే ఉండేది. ఈ పిల్లకి అమెరికా నుంచి మంచి సంబంధం వచ్చింది. అమెరికా నుంచి సంబంధం వస్తే తల్లిదండ్రుల్లో మొత్తానికి ఎన్నో కోట్లు, 4.5 కోట్లు 5 కోట్లు ఇచ్చి సంబంధం ఒకే చేసేసారు. అక్టోబర్లో మన పెళ్ళిళ్ళు వచ్చినాయి కదా, ముహూర్తాలు. ఆ రోజున జరిగింది ఇది. పెళ్ళి కూడా సెట్ చేసేసారు, అన్నీ రెడీ అయిపోయినాయి. పెళ్ళి 11:22 నిమిషాలకి ముహూర్తం పెట్టారు పంతులు గారు. 11:16 నిమిషాలకి ఎవడో వచ్చి ఒక ఫోటో చూపించాడు పెళ్లి కుమారుడికి, పీటల మీద ఉన్న పెళ్లి కుమారుడికి. ఇదిగో ఒకప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయి ఐస్ క్రీమ్ పార్లర్లో ఒకరితో కూర్చుని ఐస్ క్రీమ్ తింటుంది. వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్యన ఏమీ లేదు. ఒక్కోసారి ఆ పిల్ల అబ్బాయిని అన్నయ్యని కూడా పిలిచేది. 11 గంటల 18 నిమిషాలకి పీటల మీద పెళ్ళి అయిపోయింది. ఎవరితోనో మాట్లాడుతుందంటేనే మగింటి వారికి ఏమైపోయినట్టు? పరువు పోయినట్టే. చేసుకునే అమ్మాయి ఖచ్చితంగా కన్యకై ఉండాలి, పరిశుద్ధమంతురాలై ఉండాలి, ఉత్తమురాలై ఉండాలని ప్రతి మగవాడి యొక్క కుటుంబం కూడా కోరుకుంటుంది. అలాంటిది యోసేపు యొక్క భార్యగా రావలసిన మరియ ఈయనకి పెళ్లి చేసుకోక మునిపే పరిశుద్ధాత్మ మూలంగా గర్భవతి అయింది అనేటువంటి వార్త బయటికి వెళ్తే యోసేపు పరువు పోతాదా లేదా? చెప్పండి అమ్మా. అయినా సరే తన పరువుని, ప్రతిష్టతని దేవునికి కానుకగా బహుకరించాడు ఆయన. ఇంత 2 గొప్ప విలువైన బహుమానాలు క్రీస్తు యొక్క పుట్టుకలో ఎవరివ్వలేదు. వాళ్ళిద్దరు జీవితాలు బహుమానాలుగా సమర్పించుకున్నారు కనుకే ఈరోజు మనకు రక్షణ అనేది వచ్చింది. వాళ్ళు ఆ రోజున ప్రాణాలకి తెగించి ఆ ఇరువురి జీవితాల్ని సమర్పించుకోకపోయి ఉండుంటే ఈ రోజున రక్షణ అనే బహుమానం మనకు వద్దునే కాదు. అంత విలువైన
2 బహుమానాలు క్రీస్తు యొక్క జన్మలో ఉన్నాయంటే, ఒకటి మరియా, 2 తండ్రి అయిన చెప్పాలి యోసేపు. చాలా గొప్ప బహుమానాలు. వాళ్ళ తర్వాతే జ్ఞానుల యొక్క సాంబ్రాణి, బంగారము బోలాలు, గొర్రెపిల్లలు తప్ప అంతకు మించిన బహుమానం భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరు ఇవ్వలేకపోయారు. అంటే యేసయ్యకి చాలా గిఫ్ట్లు వచ్చినాయి. అమ్మగారు గిఫ్ట్ ఇచ్చారు, నాన్నగారు గిఫ్ట్ ఇచ్చారు, పశువులు కాపర్లు గిఫ్ట్ ఇచ్చారు, తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు గిఫ్ట్ ఇచ్చారు, ఇరుగు పొరుగు వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు, యోధా మత పెద్దలు కూడా గిఫ్ట్లు ఇచ్చినట్టుగా చరిత్ర తెలియపరుస్తూ ఉంది. అందరూ కూడా ఆయన పుట్టినరోజుకి గిఫ్ట్లు ఇచ్చారు. మరి నువ్వేమి ఇచ్చావు? అది ఈరోజు మాట్లాడుకోవాల్సిన సత్యం. అందరూ గిఫ్ట్లు ఇచ్చారు. క్రిస్మస్ అన్న తర్వాత గిఫ్ట్లు పంచిపెడుతుంటామా, క్విజ్లోని స్కిట్లోని అన్నిటికి. పుట్టినరోజు అన్న తర్వాత పుట్టినరోజు చేసుకుంటున్నామని ఎవరన్నా వచ్చి చెప్పారు అనుకోండి, వాడి చేతిలో చాక్లెటే మాత్రమే కాదు కానీ చేతిలో ఎంత ఉంటే అంత ఏం చేస్తాం, వాడి చేతిలో పెడతాం. అంటే పుట్టినరోజు జరిపించుకునే వ్యక్తికి ఏదో ఒక విధంగా మన స్థితి బాగున్నా బాగోకపోయినా గిఫ్ట్ అనేటువంటిది కొంచెం ఎంతో కొంత ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. యేసయ్యకి అందరూ గిఫ్ట్లు ఇచ్చారు. క్రిస్మస్ అయితే జరిపించుకుంటున్నాం, క్రీస్తు యొక్క పుట్టుకనైతే జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు గిఫ్ట్ ఇచ్చావా లేదా? ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు వారికి గిఫ్ట్ ఇచ్చారు చెప్పండి? ఆయన మన గిఫ్ట్లు ఇవ్వడమే తప్ప మనం ఏ రోజు కూడా ఆయన గిఫ్ట్ ఇచ్చిన అనుభవాలు లేవు. క్రిస్మస్ అనగా ఆయన మన కొరకు పుట్టాడు, మనం ఆయన కొరకు ఇచ్చేటువంటి దినం ఇది. ఏమి ఇచ్చారు ఈ రోజున? పాస్టర్ గారండి భలే మాట్లాడుతున్నారండి, ఆయన ఏమన్నా మనిషి ఏటండి, పోనీ ఏమన్నా ఆయన మన మధ్యన ఉన్నాడేటండి, మన మధ్యన ఏమన్నా తిరుగుతున్నాడేటండి, 25వ తారీఖున క్రిస్మస్ జరిపించుకోవడం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆనవాయితీయే. మరి ఈ రోజున ఈ సమయంలో ఆయనకి ఎలా గిఫ్ట్ ఇవ్వగలవండి? ఏమిస్తే ఆయన తీసుకుంటాడండి? ఆయనకి ఇష్టమైన గిఫ్ట్ ఏంటండి అనే ప్రశ్న కానీ మీరు వేసుకోగలిగితే, ఆయనకి ఇష్టమైనటువంటి ఒక బహుమానం బైబిల్ గ్రంథంలో దేవుడు ముందుగానే రాసించాడు. అది మీరు ఇవ్వగలిగితేనే మీరు క్రిస్మస్ అనేటువంటిది జరిపించుకోవడానికి అర్హులు తప్ప ఆ బహుమానం ఇవ్వకుండా మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా దానికి అర్థం పర్థం లేనే లేదు. ఇవ్వాలా లేదా గిఫ్ట్లు చెప్పండి అమ్మా? ఇవ్వాలా? అంతేకాని వెళ్ళి భోజనం వచ్చేద్దామా? ఎంత సిగ్గది. తినడానికి వచ్చిందని అనుకుంటారని చెప్పి ఓ 10 పరకో, చిన్న బొమ్మో, చిన్న బట్టో, ఏదో ఒకటి పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి ఆ కూడుక్కో ఫంక్షన్కి వెళ్ళి ఇస్తాం. మరి యేసయ్య లోకాన్ని రక్షించినాడు, జగత్ పునాదులు వేయబడక మునుపు నుంచి ఉన్నవాడైన, అనువాడు ఉన్నవాడైన, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు పుట్టినరోజు ఈరోజు. నువ్వేం గిఫ్ట్ ఇచ్చావు? గిఫ్ట్ ఇచ్చారా లేదా చెప్పండి రా తమ్ముళ్ళు. ఇవ్వలేదా ఇప్పుడు ఎవరైనా? మా క్రిస్మస్ ఏ మొహం పెట్టుకుని వచ్చారు ఇక్కడికి? ఆయనకి ఏం గిఫ్ట్ తేకుండా వచ్చారా? అదేమన్నా పద్ధతే? ఖాళీ చేతులతో వచ్చేసారా? ఆయన గిఫ్ట్ ఇవ్వడానికి ఏమీ పట్టుకొని రాకుండానే. చుట్టాలు ఇంటికి వెళ్తారా? బంధువులు ఎవరైనా ఏ ఫంక్షన్ అయినా చేసుకుంటుంటే ఏమీ చదివించకుండా వస్తారా? మరి అలాంటిది సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యొక్క పుట్టినరోజు వేడికి ఖాళీగా వచ్చారట మీరు? గిఫ్ట్ పెట్టుకొని రావాలి కదా. అందరూ గిఫ్ట్లు ఇచ్చారు. తల్లి గిఫ్ట్ ఇచ్చింది, తండ్రి గిఫ్ట్ ఇచ్చాడు, తూర్పు దేశం నుంచి వచ్చిన మహారాజులు గిఫ్ట్లు ఇచ్చారు, పశువులు కాపర్లు గిఫ్ట్ ఇచ్చారు. ఆయనకి ఇష్టమైనటువంటి గిఫ్ట్లు వాళ్ళు ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ నువ్విస్తే కాదనకుండా తీసుకునే గిఫ్ట్ మాత్రం ఒకటి ఉంది. అది నువ్వు ఇవ్వగలిగితే దేవుడికి నువ్వు ఇచ్చేటువంటి ఈ బహుమానం ఇంక ఎప్పటికీ కూడా విలువ కట్టలేనిదనే అంటాను. ఏమిస్తే ఆయన తీసుకుంటాడో, ఎలాంటి బహుమానాన్ని ఆయన కోరుతా ఉన్నాడో, ఆయన పుట్టినరోజు వేడుక జరిపించుకుంటున్నటువంటి మనం ఆయనకి ఏ బహుమానం ఇచ్చుట వల్ల ఆయన యొక్క మెప్పును మనం సంపాదించుకుంటామో, ఆయన బాగా ఇష్టపడేటువంటి గిఫ్ట్ నీ చేతిలో ఉందా లేదా అనే పరిశీలన చేస్తే ఆ గిఫ్ట్ ఏంటో పాత నిబంధనకి సంబంధించిన ఒక లేఖనాల్లో నేను గమనించగలిగాను.
ఆ మాటని ఈ రోజున త్వరగా పరిశీలన చేసి ప్రాముఖ్యమైన ప్రధానమైన అంశంగా దాన్ని ఎంచి ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దేవుడు ఎక్కువగా ఇష్టపడే గిఫ్ట్, నువ్వు ఇస్తే వద్దు అనకుండా తీసుకునే గిఫ్ట్, అతి విలువైన గిఫ్ట్, ఒక మనిషిగా దేవుడికి ఇవ్వగలిగే, దేవుడు ఒక మనిషి నుంచి కోరుకునే ఏకైక గిఫ్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ గిఫ్ట్ ఏంటో పరిశీలన చేయాలంటే ఒక్కసారి లేఖనాలను వెనక్కి తిప్పాలి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 17వ వచనాన్ని చదివితే ఆయనకిష్టమైన గిఫ్ట్ అక్కడ ఉంది. అది చదవడానికి ఎవరైనా ప్రయత్నం చేయండి. ప్రభువా, అది కాదండి, జాగ్రత్తగా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవుడికి ఇష్టమైన ఆఫరింగ్, బహుమానం, గిఫ్ట్, నువ్వు ఇవ్వగలిగేది, ఆయన తీసుకునేది ఏదన్నా ఉందంటే విరిగి నలిగిన మనస్సును ఆయన ఏం చేయడంట? అలక్ష్యము చేయడు. ఒక్క నిమిషం ఆలస్యం చేయడు. నువ్వు ఇచ్చిన వెంటనే 100 మంది 100 రకాల గిఫ్ట్లు తెచ్చుండొచ్చు. కానీ ఈ గిఫ్ట్ కానీ నువ్వు ఇవ్వగలిగితే 99 మంది తెచ్చిన గిఫ్ట్ను పక్కన పెట్టి నువ్వు తెచ్చిన మాటని గిఫ్ట్ను మాత్రమే తీసుకుంటాడు. ఆ బహుమానమే విరిగి నలిగిన మనసు. అంతకు మించిన గొప్ప గిఫ్ట్, గొప్ప బహుమానం యేసయ్యకి మనం ఎప్పటికీ ఇవ్వలేం. అదొకటే కోరుతున్నాడు. అది నువ్వు ఇవ్వగలవా లేదా? విరిగి నలిగిన మనసును మాత్రమే ఆయన ఏం చేస్తున్నాడు? కోరుచున్నాడు. పైగా కింద ఒక మాట ఉంటుంది, అలక్ష్యము కూడా చేయడం ఉంది. ఉందా లేదా? దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వేం చెయ్యో? అలక్ష్యం చెయ్యో. మా నాన్నగారిని చిన్నతనంలో ఎప్పుడో కానీ అడిగేవాడిని కాదు, అప్పుడప్పుడు మాత్రమే అడిగేటువంటి వాడిని. నాన్నగారండి నాకు అది కావాలి, నాన్నగారండి ఆ రిమోట్ కంట్రోల్ కార్ అనేటువంటిది కావాలి, నాన్నగారండి నాకు ఎప్పటి నుంచి అది ఉంది, దయించి సారికి అది కొనండి అని ఎప్పుడో కానీ అడిగేవాడిని. కానీ అస్తమాటలు అడిగేవాడిని కాదు. పుట్టినరోజుల్లో మా నాన్నగారు మా అమ్మగారు ఎక్కువగా మంచి మంచి బట్టలు నాకు ఇవ్వడమే తప్ప గిఫ్ట్లు చాలా తక్కువ. మా మామయ్యలో పెద్ద మామయ్య అవి కూడా ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఏమైనా ఇస్తూ ఉండేవారు, కానీ ఎప్పుడో కానీ అడిగేవాడిని కాదు. ఏదో ఒక రోజున పుట్టినరోజు వేడుక ఏదో జరుగుతూ ఉంది, స్కూల్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒకళ్ళు పెన్ ఇచ్చారు, ఒకళ్ళు చాక్లెట్స్ ఇచ్చారు, ఒకళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారు, ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి గిఫ్ట్లు ఇచ్చారు. తీసుకొని ఇంటికి వచ్చి పెట్టేశాను. కానీ నాకు ఇష్టమైనటువంటి, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూచేటువంటి గిఫ్ట్ మా నాన్నగారు తెచ్చిచ్చారు. మా నాన్నగారు తెచ్చిచ్చినప్పుడు అప్పటి వరకు ఇచ్చినటువంటి బహుమానాలన్నిటినీ ప్రక్కన పెట్టాను. దేని కొరకైతే ఆశపడుతున్నానో, ఏదైతే నా చేతి వరకు వస్తుందని చెప్పి కనిపెట్టుకున్నానో ఆ గిఫ్ట్ను మాత్రం నేనేం చేయలేదు, ఆలస్యం చేయలేదు. దేవుడు కూడా ఈ విధమైన గిఫ్ట్ నువ్వు ఇవ్వగలిగితే ఆయన ఏం చేయలేడు, ఆలస్యం చేయడు, అలక్ష్యము చేయడు. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దినాన్ని జరిపించుకుంటున్నటువంటి ఈ సమయంలో నువ్వు ఇవ్వగలిగేటువంటి గొప్ప బహుమానం ఏదైనా ఉందా అంటే అది ఒక్కటి మాత్రమే, విరిగి నలిగిన, చెప్పాలి, మనస్సు. ఈ గిఫ్ట్ నువ్వు ఇవ్వగలవా? ఒకవేళ ఇవ్వగలను అంటే మాత్రమే ఈ పుట్టినరోజు, ఈ క్రిస్మస్ ఆరాధనలో పాలు పంచుకోవడానికి నువ్వు అర్హురాలివే తప్ప ఈ గిఫ్ట్ ఇవ్వకుండా ఒకవేళ ఆయన వేడుకు నువ్వు వచ్చుంటే ఈ దినం నీ జీవితంలో వ్యర్థ దినంగానే మారిపోద్ది. అసలు విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? విరిగి నలిగిన మనసు అంటే ఏంటి? అంటే హృదయాన్ని, గుండెకాయని ముందు విరగొట్టి
దాన్ని బాగా మెతకన చేసి నలగొట్టింది దేవుడికి ఇష్టమా? అంటే మనిషి యొక్క గుండెకాయని బయట తీసేయాలి, తీసేసిన తర్వాత బాగా ముక్కలు చేసేసేయాలి, ముక్కలు చేసిన తర్వాత బాగా మెత్తగా దాన్ని పిసికేయాలి, అప్పుడే దేవుడికి ఆ గుండెకాయ అంటే ఇష్టమా? అప్పుడు నువ్వు చచ్చిపోతావు కదా, ఇంకేం ఇష్టం, నువ్వు చూసొస్తావా? విరిగి నలిగిన మనస్సు అంటే, విరిగి నలిగిన హృదయము అని అంటే నీ గుండెని తీసి ముక్కలు చేసి నలగొట్టెమ్మని కాదు. అసలు విరిగిన హృదయం అంటే ఏంటి, నలిగిన హృదయం అంటే ఏంటో నేను చెప్పి కొంచెం త్వరగా నీ మాటను నేను ముగించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ మాట చాలాసార్లు వినే ఉంటాం కదా, చాలా బోధల్లో, చాలా ప్రసంగాల్లో, చాలా పాస్టర్ గారుల యొక్క మాటల్లో విరిగి నలిగిన మనసే దేవుడికి ఇష్టమైనటువంటి బలియాగము, ఇష్టమైన ఆఫరింగు, సాక్రిఫైస్ అంటారు. కానీ వాస్తవానికి దాని యొక్క అర్థం ఆలకూడదు. నిజం చెప్పి మాటలు పైకే, ఆత్మీయ అర్థాలు తెలియదు చాలా మందికి. పోనీ తెలుసుంటే మీరు ఎవరన్నా చేతులు ఎత్తండి. విరిగి నలిగిన మనసు అంటే మనసును ఏం చేయాలి? మొదటగా చెప్పాలి, విరగ్గొట్టాలి. విరగ్గొట్టిన తర్వాత దాన్ని నలగొట్టాలి. అప్పుడు మాత్రమే హృదయం అనేటువంటి తలుపు దగ్గర నుంచి ఆయన తడతా ఉంటాడు. ఈ రెండూ జరగకుండా ఆయన నీ హృదయంలోకి రాలేడు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వలేవు, సమర్పించలేవు. నీ హృదయాన్ని మొదటగా జరిగించవలసిన 2 పనులు: విరగాలి, రెండోది నలగాలి. తల్లిదండ్రులు ఎక్కువగా మాట్లాడేటువంటి తరచు మాట ఏదన్నా ఉందంటే, నీ మీద నా మనసు ఏమైపోతుందిరా, ఇరిగిపోతుందా, నువ్వు ఇంక మారేలా లేవురా, నువ్వు బాగుపడేలా లేవురా, ఇంకెంతకాలం చూడాలరా, నువ్వు చేసేటువంటి పనులు చూస్తుంటే నెమ్మదిగా నీ మీద ఉన్న ప్రేమ ఏమైపోతుంది, మనసు ఏమైపోతుంది, ఇరిగిపోతుంది. అంటే ఒక వ్యక్తి మీద ఉన్న ప్రేమ, ఒక వ్యక్తి మీద ఉన్న ఇష్టం, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రీతిని కోల్పోవడమే విరగడం అంటే. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మన హృదయాల్లో మనకి కనబడినటువంటి ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఫస్ట్ ఇరగొట్టాలి నువ్వు. డబ్బు అనే విగ్రహం, వ్యామోహం అనేటువంటి విగ్రహం, ఉద్యోగం అనే విగ్రహం, కుటుంబం అనేటువంటి విగ్రహం, ఆచార వ్యవహారాలు అనే విగ్రహాలు, ఇవన్నీ కూడా విగ్రహాలే. వాటన్నిటినీ కూడా నీ హృదయంలో ముందుగా నువ్వేం చేయాలి? విరగొట్టాలి. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది నీ హృదయంలో ఏమైపోతుంది అన్నమాట, విగ్రహంగా మారిపోతుంది. ఆ విగ్రహాలను మొదటగా నువ్వేం చేయాలన్నాడు దేవుడు? విరగొట్టే. నాకంటే ఎక్కువగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నావేమో, నాకంటే ఎక్కువగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావేమో, నాకంటే ఎక్కువగా ఒక వ్యక్తి మీద ఎనలేని ప్రీతిని పెంచుకుంటున్నావేమో, ఆ వ్యక్తి మీద ఉన్న ప్రేమను మొదటగా నువ్వేం చేయాలి? విరగొట్టాలి. అది పిల్లైనా, కుర్రోడైనా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా అది మన విగ్రహాలు, మన హృదయాల్లో ఏవైపోతున్నాయి, అన్నీ కూడా విగ్రహాలుగా మారిపోతున్నాయి. ఆ విగ్రహాలను మొదటగా నువ్వు బ్రతలగొట్టే. ఒకవేళ నాకంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తున్నావా, నాకంటే ఎక్కువగా ధనాపేక్షరాలుగా మారిపోయావా, డబ్బుంటే చాలులే, ఏమున్నా లేకపోయినా పర్వాలేదులే అన్నట్టుగా నువ్వు ఒకవేళ నువ్వు మారిపోయేమో, నీ హృదయంలో ఉన్న డబ్బు అనే విగ్రహాన్ని నువ్వేం చేయి? మొదటిగా విరగొట్టగలవండి. మనుషుల మీద ఉన్న ప్రేమ అయినా సరే తగ్గిపోద్ది, కానీ డబ్బు మీద ఉన్న ప్రేమే వద్దు రోజు రోజుకి. చెప్పగలరా? నాకు డబ్బులంటే ఇష్టం ఉండదండి, డబ్బులంటే నాకు మనసు ఇరిగిపోయిందండి, డబ్బుల మీద నాకు అసహ్యం వచ్చేసిందండి అన్నవాడు ఎవడన్నా ఒకడు ఉంటే నా ఫోన్ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఒకరుంటే చెప్పండి. నేను చెప్పగలను. నా జోబులో డబ్బులు లేవనుకో, ఒక 500 అయితే మీ అందరి ముందు చింపేయమంటే చింపేయగలను. ఎందుకో తెలుసా? డబ్బు అంటే నాకు ఇష్టం లేదు. ఆ హృదయం కావాలి దేవుడికి. నువ్వు 10 రూపాయలు చింపు, ఆ 10 రూపాయలు ఒకవేళ పొరపాటుని చిరిగిపోయినా ప్లాస్టర్లు వేసేసి అన్నం మెతుకులు అంటించేసి ఆడి దగ్గరికి ఈడి దగ్గరికి వెళ్ళిపోయి, బాబయ్య ఇది మారదంటున్నారు, 5 రూపాయల నీవినైనా ఈ 10 రూపాయలకి అయితే తీసుకురని చెప్పి 5 రూపాయల కోసమైనా సరే 10 రూపాయలని వదులుకుంటా, కానీ అపరంగా మాత్రం ఆ 10 రూపాయలు ఏం చేయలేవు నువ్వు.
అడుగుతున్నాను ఈ రోజున, దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తున్నావా? డబ్బు ఉంటే చాలని అనుకుంటున్నావా? డబ్బు ఉంటే అన్నీ మన చేతి వరకు వస్తాయని అనుకుంటున్నావా? డబ్బు సంపాదన మీద ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నావా? డబ్బు 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 అనేటువంటి ఆలోచనలో నువ్వు వెళ్ళిపోతూ హృదయంలో ఉండవలసిన దేవుని స్థానానికి ఇవ్వలేకపోతున్నావు. ఆయన ఉండవలసిన స్థానంలోకి మరొక రకమైనటువంటి విగ్రహాలు వచ్చి పడిపోయినాయి కనుక ఆ విగ్రహాలను మొదటగా నువ్వేం చేయాలి? నీ మనసును విరగ్గొట్టాలి. అది మనిషి అయినా, డబ్బైనా, ఆశ అయినా, కోరికైనా, వస్తువైనా, చివరకు ఉద్యోగం అయినా, దేవునికి నీకు మధ్యన ఏది అడ్డుగా ఉన్నా అవన్నీ కూడా నీ హృదయంలో ఏమైపోయాయన్నమాట? విగ్రహాలుగా మారిపోయినాయి. ఆ హృదయంలో ఉన్న విగ్రహాలు బ్రదలు కొట్టినాయన, ఆ హృదయంలో ఉన్న విగ్రహాల మీద అసహ్యాన్ని పెంచుకో. ఆ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాల మీద ఉన్నటువంటి ఆ ప్రీతిని చంపేసుకో. వాటి మీద ఉన్న మనసుని విరగొట్టు. ఆ హృదయాన్ని నేను ఏం చేయనప్పుడు నేను అలక్ష్యం చేయను. దేవుడి కంటే ఎక్కువగా ఎవరన్నా ప్రేమిస్తున్నా, ఒకవేళ అది నీ కూతురైనా, నీ కొడుకైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, దేవుని దృష్టిలో తప్పే. ఎందుకంటే నీ కూతురు, నీ భర్త, నీ కొడుకు, నీ భార్య నీ కొరకు రక్తం చిందించలేదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు మాత్రమే రక్తాన్ని చిందించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. ఆయనకి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకుండా ఆయన స్థానంలో నువ్వు దేన్ని ఉంచినా దేవుని దృష్టిలో ఏమైపోతుంది? అది విగ్రహంగా మారిపోతుంది. విరగాలి వాటి మీద ఉన్న మనస్సు. డబ్బు మీద ఎంతమందికి ఎంత వ్యామోహమో, ఎంత ప్రీతో. ఉదయం లేచిన తర్వాత భర్త గారు బతుకున్నారా లేదా అనే మొహం చూస్తారో లేదో తెలియదు, కానీ బీరువా తెలిసిన తర్వాత 7 వారాల నగరున్నాయా లేదో, లాకర్లో డబ్బులు ఉన్నాయో లేదో, నా పరసులో రాత్రికాల సమయం ముందు 3 100 కాగితాలు పెట్టాను, ఆ 100 కాగితాలు ఉన్నాయో లేదని చెప్పి పొద్దునుంచి సాయంత్రం వరకు 30 సార్లు లెక్కాడుతూ ఉంటుంది. ఎంతకీ అందులో ఉన్నాయి 3, ఎక్కువవో తక్కువవో, కానీ లెక్కట్టడం మాత్రం ఎక్కువైపోతుంటుంది. ఇవి ఉంటారా కొంతమంది? ఎందుకు అని అంటే డబ్బు మీద నీకున్న ప్రీతి అలాంటిది. పదే నువ్వు పర్స్ ఓపెన్ చేస్తున్నావంటే, పదే నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నావంటే, పదే బీరువాలోకి వెళ్ళి నేను పెట్టిన డబ్బులు ఉన్నాయా లేదా అనే ఆలోచనలోనూ ఉన్నావంటే నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు? డబ్బునే. కాదమ్మా, బీరువాలో ఏదో 100 200 దాస్తాం, రోజులో 30 సార్లు ఎదుగుతా ఉన్నాయా లేదని చెప్పి ఎవరు పట్టుకుపోతారో 30 20. ఒకవేళ అది పట్టుకుపోవడానికి వచ్చినా బతకనెత్తావా నువ్వు? ఆ డబ్బులు కూడా తప్పేస్తా నువ్వు, ఆ దొంగోడి కూడా. ఆడ ఒక 20 పట్టుకెళ్ళాడు అనుకో, 20 కాదండి 200 అని చెప్పాడు, పాకెట్లో కూడా తీసేస్తాను. వెతికావు ఈ రోజున? ఉదయం లేవడంతోనే ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని వెతికావా? బైబిల్ ఎక్కడ ఉందనేటువంటి తృష్ణ నీలో కనబడిందా? ప్రార్థన చేయాలన్న స్థలాన్ని వెతకట్లేదు, కానీ బీరువాలో పర్సుల్లో ఉన్న డబ్బుని ఏం చేస్తున్నావు? వెతుకుతా ఉన్నావు. అంటే నీ హృదయంలో ప్రధానమైన స్థానం ఏం సంపాదించుకుందన్నమాట? అవి విగ్రహాలే కదా. ఆ విగ్రహాలన్నీ గుండెల్లో పెట్టుకుని, ఆ విగ్రహాలన్నీ కూడా హృదయాల్లో దాచిపెట్టుకుని, యేసయ్యా నా ప్రార్థన ఆలకించవా నాయన, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను నాయన, ఎన్ని సంవత్సరాల నుంచి మొరపెడుతున్నాను నాయన, ఎన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం చేస్తున్నాను, నా ప్రార్థనకి తగినటువంటి జవాబు రావట్లేదేనంటే విగ్రహములతో కూడినటువంటి అర్పితములనే ముట్టొద్దన్న దేవుడు విగ్రహాలతో ఉన్నటువంటి ప్రార్థన లక్ష్య పెడతాడా తల్లి? విగ్రహముల జోలికి వెళ్ళొద్దన్నాడు కదా. విగ్రహ అర్పితములు ముట్టొద్దు తినొద్దన్నాడు కదా. విగ్రహాలకు అర్పించిన వాటిని ముట్టొద్దు తినొద్దు అన్నాడు. అసలు వాటికి అర్పించిన వాటినే ముట్టొద్దు అన్నాడు. వాటిని పెట్టుకొని చేసేటువంటి ఆర్తనాదాలు, అర్పణలు దేవుడు అంగీకరిస్తాడా? అందరూనే విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చా తినకూడదా? ఈ దిక్కుమాల కాంట్రవర్సీ ఎక్కువైపోయింది ఈ మధ్యన. ఏదో ఒక సేవకుడు ఏదో మాట అన్నారు, ఆయన యొక్క ఆత్మీయ పరిపక్వత ఆ విధంగా ఉంది. దాన్ని తప్పుపట్టేసి దాన్ని పెద్ద ఘోరంగా ఎంచేసి విగ్రహాలకు అర్పించిన వాటిని తినొచ్చు అంటాడు ఒక ఆయన. అరే నువ్వు అసలు విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం తర్వాత, తినకపోవడం తర్వాత విషయం. నీ గుండెల్లోనే పోలు విగ్రహాలు ఉన్నాయి కదా, దానికంటే పెద్ద ప్రమాదం కదా. అది తిన్నంత మాత్రం నువ్వు చచ్చిపోవు, కానీ గుండెల్లోనూ హృదయాల్లో కావలసిన విగ్రహాలు ఎట్టుకుని చచ్చిపోతే మాత్రం నువ్వు వెళ్ళేది నరకానికే. వెంటనే పాస్టర్ గారిని తప్పు పట్టేటువంటి బృందాలు కొంతమంది. చూడండి పాస్టర్ గారు విగ్రహాలు అర్పించినట్టు తినేస్తారంట, తినేచ్చు అంటున్నారంటండి. అది కాదు మ్యాటరు. నీ గుండెల్లో విగ్రహాలు ఉన్నాయి, దానికంటే భయంకరమైన పాపం అయితే అది కాదు. ఉన్నాయా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి కంటే ఎక్కువగా నీ కొడుకుని ప్రేమిస్తున్నావా? నా కొడుకు ఎప్పుడు నా చేతికి అందొస్తాడో, నా కొడుకు ఎప్పుడు ఉద్యోగస్తుడిగా మారతాడో,
నా కొడుకు చేతుల్లో నేను ఎప్పుడు పోషించబడతాను, నా కొడుకు ఎప్పుడు ఈ కుటుంబాన్ని ఎత్తుపట్టుకుంటాడు, నా కొడుకు యొక్క స్థితిగతులు ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు మారుతాడు అని చెప్పి బిడ్డల యొక్క జీవిత ఎదుగుదల కొరకు అంతగా దృష్టపడుతున్నావంటే ఖచ్చితంగా దేవుని కంటే నీ జీవితంలోనే హృదయంలోనే బిడ్డలు ఏమైపోయారు, విగ్రహాలుగా మారిపోయారు. ఎక్కువగా ఆలోచించకండి మా పిల్లల కోసం ఎక్కువగా ఆలోచించకండి. తండ్రి దేవుడు మాట అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన బట్టి నేనేం చేస్తున్నాను. దేవుని కుమారులను దేవుని బిడ్డలో నీ గర్భాన్ని వాడుకున్నాడు అంతే. అంత మాత్రాన నీ బిడ్డలో నీ గర్భం నుంచి వచ్చిన పిల్లలు నీ పిల్లలు అయిపోరు. దేవుని కుమారులు అవ్వబడతారు, వాళ్ళు దేవుని కుమార్తెలుగానే పిలువబడతారు తప్ప కన్నంత మాత్రం నా పిల్లలు అనుకుంటున్నావంటే నీ బుద్ధిహీనత అని అంటాను నేను. దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించి. పిల్లల మీద ఆశలు పెట్టేసుకున్నావండి, పిల్లల మీద ప్రేమ పెంచేసుకున్నావండి, అందుకే ఈరోజు పిల్లల బతుకులు ఏమైపోయినాయండి. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి ఎక్కువగా బాధపడతావు. గుర్తుపెట్టుకో, నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నీ కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, ఆ కొడుకు వల్ల ఎక్కువ నష్టం వస్తుంది నీ జీవితంలోకి. ఆ కొడుకు వల్ల ఎక్కువ మానసికమైనటువంటి ఒత్తిడినటువంటిది పొందుకుంటావు. విగ్రహాలుగా మారిపోయినాయి హృదయాలన్నీ కూడా. ఆ హృదయాల్లో ఉన్న విగ్రహాలను ఏం చేయాలి, మొదటగా నువ్వు బ్రదలు కొట్టే. దేవుడి కంటే ఎక్కువగా ఏ స్థానాన్ని సంపాదించినా ఆ స్థానాల్లో ఉన్న విగ్రహాలను ఏం చేయాలి, విరగొట్టాలి, మనసును చంపేసుకోవాలి. దేవుడి కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు అనే స్థానానికి వెళ్ళిపోవాలి. ఆ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు, దేవుడు. ఇది విరగొట్టబడ్డం అంటే. మరి నలగొట్టబడ్డం అంటే ఏంటండి? బాగా ఇష్టపడేటువంటి దాన్ని, బాగా ప్రేమించేటువంటి దాన్ని, బాగా ప్రీతి కలిగి ఉన్నటువంటి దాని మీద ప్రేమను చంపుకోవడం, మనస్సును విరుచుకోవడం. ఇది అందరికీ అర్థమైందా లేదా? మరి నలగొట్టబడ్డం అంటే ఏంటి? చెప్తాను. ఎవరో ఒకరు ఆల్నైట్ ప్రేయర్ పెట్టమన్నారు. ఆల్నైట్ ప్రేయర్ పెట్టిన తర్వాత రాత్రి ఇంచుమించుగా 11 ఎంత అవుతుంది. 11 ఎంత అవుతూ ఉంటే పక్కావిడి దగ్గర ఈవిడ గుసగుసలాడేస్తుంది. ఏమని అంటే మన సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారని కాదండి, చెప్తున్నాను సరదాగా మీకు అర్థం కావడానికి నేను చెప్పేటువంటి తప్ప ఇంకోటి అయితే ఏం కాదు. గుసగుసలాడేస్తుంది. ఆవిడ అడిగింది పక్కావిడ, ఏమైంది? ఆల్నైట్ ప్రేయర్కి వచ్చి మనసంతా ఎక్కడికో పోయింది, ఏమైపోతుంది, ఏమన్నా చేపల పులుసు ఏమన్నా వండించావు ఏంటి అని అంటే, చేపల పులుసు కదే బాబు, అనవసరంగా ఆల్నైట్ ప్రేయర్కి వచ్చాను, 8:30కి టీవీలో ఏవద్దే చెప్పండి ఏ సీరియల్ రా తమ్ముడు? కళ్యాణ్ దీపమా, మొగల రేకులా, ఇత్తడి రేకులే? అయ్యో మనసులాగేస్తుందంట. ఉన్నదేమో మందిరంలో, వచ్చిందేమో ప్రార్థన చేసుకోవడానికి, కానీ మనసు మాత్రం ఎక్కడికి లాగుతుంది? వేరే వాటి దగ్గర లాగుతుంది. అది నలగొట్టబడ్డం అంటే ఏంటో చెప్తాను చూడండి. నువ్వు దేన్నైతే చంపుకున్నావో, దేని మీద ఉన్న ప్రేమనైతే చంపేసుకున్నావో, సమూలంగా ఎరగొట్టేసుకున్నావో, దాని మీదకి పదే మనసు లాగుతున్నా నలుగుతో చూడ పని చేయకుండా అది నలగొట్టబడం అంటే. ఇప్పుడు నేను సిగరెట్ బాగా కాల్చేవాడిని, సిగరెట్ మానేశాను, కానీ సిగరెట్ మీద బాగా మనసు లాగేస్తుంది, అయినా ముట్టుకోకుండా నిలబడతాను చూడండి, నలిగిపోతాను చూడండి, అది దేవుడు కోరతాడు. అది నలగొట్టబడం అంటే. డబ్బు అంటే చాలా పిచ్చి, రోజులో 10 సార్లు లెక్క పెట్టుకునేదానివి, కానీ వాక్యం విన్న తర్వాత డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని, ప్రేమని చంపేసుకున్నావు. కానీ తర్వాత లెక్క పెట్టున్నా లెక్క పెట్టకుండా నలుగుతో చూడు, ఆ హృదయం కావాలి. అది నలగొట్టబడ్డం అంటే. విరగొట్టబడాలి, నలగొట్టబడాలి అంటే దేవుని కొరకు వదిలేసినది ఎన్నిసార్లు రా అన్నా నీలో నువ్వే నలుగుతావు, కానీ మనసు విరుచుకున్న దాన్ని మళ్ళీ ముట్టవు. అది చాలా కష్టం. విరగొట్టుకోవడం అన్న ఈజీ, కానీ నలగడం చాలా కష్టం. డబ్బు మీద ఉన్నటువంటి దాన్ని, ఆ ఆశని, ఆ కోరికని చంపేసుకున్నాం, విరగొట్టేసాం. పెద్ద ఉద్యోగాలు అయిపోయి పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద డబ్బు సంపాదించాలి. బుర్రంతా ఎక్కడుంది? ఉద్యోగం మీద ఉంది. నీకు అక్కడ ఇంకా మనసు ఎరగతలేదు, దేవుడి మీద లేదు.
ఉద్యోగం చేయాలి, జాబ్ చేయాలి, మా నాన్న చూసేయాలి, మా కుటుంబాన్ని ఎత్తేసుకోవాలి, దేవుడి కొరకు నేను ఏం చెయ్యాలి అనే ఆలోచన కంటే కూడా నీ కుటుంబ బాధ్యత నేను ఎక్కువగా తలచవేస్తుందంటే నీలో ఉన్నది విగ్రహమే. నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడు. ఉద్యోగాలు కూడా విగ్రహాలుగా మారిపోయినాయండి. ఉద్యోగాలు కూడా విగ్రహాలే. దేవుడి కంటే, దేవుని మందిరం కంటే ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం కనుకే ఏమండి ఈరోజు సెలవు ఇవ్వలేదండి, ఆఫీసులో డ్యూటీ సెలవు ఇవ్వలేదండి, కాబట్టి నాకు మందిరం కంటే కూడా నాకు డ్యూటీ ఎక్కువ గనక, జీతం ఇచ్చేటువంటి ఆఫీస్ ఉద్యోగమే నాకు ఎక్కువ గనక నాకు అదే ఎక్కువ అని చెప్పి మందిరాన్ని వదిలి వెళ్తున్నావు అంటే నీకు మందిరం కంటే ఏది ఎక్కువ? దాన్ని ఎరగొట్టు. ముందు దమ్ముంటే ఉద్యోగపు ఆలోచనలు విరగొట్టు. సిరి సంపదల మీద ఉన్నటువంటి ఆలోచనలు విరగొట్టు. ఎప్పుడు ఉద్యోగం చేయాలా, ఎప్పుడు ఉద్యోగం చేయాలా, ఎప్పుడు ఉద్యోగం వస్తుందా, ఎప్పుడు సెటిల్ అయిపోతానా, ఎప్పుడు ఇల్లు కట్టేస్తానా, మా అమ్మకి ఎప్పుడు నగలు చేయించేస్తామా, ఇవన్నీ ఎరగొట్టు దమ్ముంటే నువ్వు. ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, దేవుని యొక్క పని కంటే ఎక్కువ ఉండకూడదు ఏదని. అవి విరగొట్టాలి. వ్యామోహం విరగొట్టు, ధనాపేక్ష విరగొట్టు, దేవుడి కంటే ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తున్నాం విరగొట్టు. అవి విరగొట్టిన తర్వాత, వాటి మీద ఉన్న మనసును చంపుకున్న తర్వాత నువ్వు తల్లడిల్లిపోతావు చూడు, అది నలగడం అంటే. అయినా సరే విరుచుకున్నటువంటి వాటి మీదకి నీ ఆలోచన వెళ్లకుండా నిగ్రహంగా స్థిరంగా నిలబడిపోతావు చూడు, లోపల నలుగుతావు చూడు, అది నలగొట్టబడ్డం అంటే. అంటే 8:30కు రోజు సీరియల్ చూస్తావు, అస్సలు మానలేవు నువ్వు. ఒకవేళ ఆ సమయంలో పొరపాటున కరెంటు పోయిందంటే, కొంతమంది ఆడోళ్ళు సీరియల్ మంచి క్లైమాక్స్లో ఉంది, ఆ టైంలో కరెంటు పోవాలి, ఆ టైంలో పక్కన భర్త గారు ఉండాలి, ఆ గుండె ఏమైపోద్ది? మాడిపోద్దంట. ఎవరు అన్నారు ఇక్కడ? ఆగిపోద్దంటే అంటే చంపేస్తారండి అర్థం. నిజమే కదా. కొంతమంది ఆడోళ్ళు ఓయ్ బాబాయ్ ఎంత సినిమా పిచ్చోళ్ళని, ఓ ఎంత సీరియల్ పిచ్చోళ్ళని ఎండగా తప్ప ఇప్పుడు చూడలేదు నేను. మొన్న యూట్యూబ్లోనే ఎక్కడో చూసాను, ఇద్దరు ముసలోళ్ళు కొరకలు, వాళ్ళకి ఒక 80 ఎంత ఉంటుంది వయసు, గోడ కొంద టీవీ సీరియల్ వస్తుంది, ఆ సీరియల్లో ఉన్న వ్యక్తి విలన్ అనుకుంటాను, ఆ సీరియల్కి కొట్టు కొట్టు అంటుంది, ఇది బయట నుంచి అంటే విలన్ కానీ కొట్టేమని ఈ బయట నుంచి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు వీళ్ళు. ముసలోళ్ళు ఇద్దరు సీరియల్ చూస్తే కొట్టి కొట్టి వేసే, కుండి నెత్తి మీద వేసే, కుండి నెత్తి మీద వేసే అంటుంది. ఈ ముసలు ఎంత ఎడిక్ట్ అయిపోయిందో చూసారా ఈ పిల్లావిడికి, ఈ ముసలావిడ సీరియల్కి అంత ఎడిక్ట్ అయిపోయారు సీరియల్కి. 8:30 అయిందంటే టీవీ దగ్గర కూర్చోకపోతే వాళ్ళకి తిన్నది ఏమవదు, జీర్ణం కాదు. అలాంటి సమయంలో 8:30కి కూడుకుంది, ప్రార్థనా మందిరంలో ఉండాలి, కానీ నీ మనసు లాగుతూ ఉంటుంది, అయినా సరే వెళ్ళకుండా ప్రార్థనలో గడుపుతావు చూడు, ఆ నలుగురితో కూడిన ప్రార్థన ఉంటుంది చూడు, అది తీసుకుంటాడు దేవుడు. శోధనను జయించువాడు ధన్యుడు. అది శోధన. శోధన మంచిదే. డబ్బు పిచ్చుంది చూడు, డబ్బు పిచ్చుంది చూడు, డబ్బు 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 ఆలోచన. అసలు డబ్బు మీద ఏ ఆలోచన ఉండకూడదు, చంపేసా చూడు, మళ్ళీ డబ్బు ఎదురు పడతా చూడు, చీ అని వదిలేస్తా చూడు, ఆ నలుగుడు దేవుడు ఇష్టం. అప్పుడు ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడు. నీకు దేవుడి కంటే దేని మీద ఎక్కువ మనసున్న వాటన్నిటిని చంపేయమని నడగడం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు చంపుకోవాలి, దేవుడు చంపడం. ఒక మాట చెప్తున్నాను చూడండి, నేను ముగింపుకి వచ్చేస్తున్నాను. నువ్వు ఇష్టపడేటువంటి దాన్ని నీకు ఇష్టం లేకుండా దేవుడు దేన్ని తీయడు. అది డబ్బు పిచ్చైనా, సీరియల్ పిచ్చైనా, లేదంటే ఈ ఆచార వ్యవహారాలు మంచి చెడులు చూసేటువంటి పిచ్చైనా, ఈ పిచ్చి కూడా ఉంది. అదొక విగ్రహం క్రైస్తవుల్లో. ఓ పక్కన బైబిల్ పట్టుకుంటుంది, ఓ పక్కన చచ్చికొస్తా ఉంటుంది, ఓ పక్కన పాటలు పాడేస్తూ ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళాలంటే ఇంతకీ ఈ రోజు ముహూర్తం బాగుందా లేదా అని చూసి వెళ్తుంది ఇవిడి. అదో విగ్రహం. అది చూడకుండా వెళ్ళు, ఎంత నలుగు ఉంటుందో, ఇంటికి వస్తానా లేదో, ఇంటికి వస్తానా లేదో, ఇంటికి వస్తానా లేదో, అయినా సరే జాగ్రత్తగా వస్తావు, అది దేవుడిక. ఇది నలగడం అంటే, అది నలగడం అంటేనే. దేవుడి కొరకు వదిలిపెట్టిన దాన్ని ముట్టకుండా, ఆలోచింపజేయకుండా నిగ్రహంగా నిలవబడతావు. ఆ సమయాన్ని, ఆ వేదన అనుభవిస్తావు చూడు, అది నలగడం అంటే. అప్పుడు చేసే ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడు. ఇద్దరు ముసలోళ్ళు ఆ టీవీలో ఆడు చూస్తాడా, ఆ వెళ్ళంగడి ఏమన్నా ఇద్దరునే కొట్టే పైనుంచి మొక్కలు కొండి వేసే అంటుంది ఆవిడ. ఈవిడ నెత్తి మీద వేస్తా కానీ ఈవిడ దండ వేసేయాలి నేను. ఇంకోటి ఉన్నాడండి బాబు, ఆడే అది అయ్యి బాబోయ్ ఇంత దారుణంగా ఉంటారని అనుకోలేదు.
ఏటమ్మా మనకి హాస్పిటల్లో టెస్టింగ్ చేయడం ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లో పంపించేస్తారు బాడీని. ఆ మిషన్ బయట ఉన్నాడు, బతికే ఉన్నాడు అనుకోండి, మిషన్ లోపలికి వెళ్ళాలి. మిషన్ లోపలికి వెళ్ళే ముందు ఆడి చేతన పని ఏంటంటే అన్నాడు. ఎందుకే చేతులు ఏం లేదు, అలవాటు అయిపోయింది అడిగి కైని లోపలికి వెళ్ళలేదు. అందుకని ఎంఆర్ఐ స్కాన్ అలా పడుకోవడం అలవాటు అయిపోయింది అన్నాడు. ఎందుకు చేతులు ఏమీ లేదండి, ఆడి చేతులు ఏమీ లేదు, అలవాటు అయిపోయాడికి. ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళి ముందు కూడా అలవాటు గుర్తొచ్చేస్తుంది అడిగి. అలవాట్లు జయించడం అనేది మన వల్ల కాదు, దేవుడు సహాయం ఉంటే తప్ప. నేను చాలా అలవాట్లలో బ్రతికిన వ్యక్తినే, చాలా నలిగిపోయాను, మనసును విరగొట్టుకున్నాను. దేవుడి కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదని అనుకున్నాను. నా తల్లి కంటే నాకు ఏ వ్యసనం కూడా ఎక్కువ కాదని చెప్పి వాటి మీద ఉన్న మనసుని, ప్రేమని విరగొట్టుకున్నాను. కానీ తర్వాత నరకం చూశాను, వేదన ఏటో చూశాను, నలకడం అంటే ఏటో చూశాను. నరాలు లాగేసి ఒళ్ళంతా తిమ్మిర్లు వచ్చేస్తూ ఉండేది, బుర్ర పనిచేసేది కాదు, అన్నం జీర్ణంగా చేయదు కాదు, నిద్ర పట్టేది కాదు. ఎంత వేదన అనిపించినప్పటికీ కూడా మనస్సు వెళ్ళి తాగు ఏం పర్లేదని అనిపించినప్పుడు కూడా నలిగిపోయాను చూడండి నిలబడ్డానికి. అదే దేవుడు చూశాడు, నిలబెట్టండి నన్ను. ఇంత వేదన పడ్డావు, ఇంత నలుగుతున్నావు, అయినా సరే ముట్టకుండా నిలబడ్డావురా. నా తల్లికిచ్చిన నీ తల్లికిచ్చిన మాట మీద నువ్వు ఇచ్చిన గౌరవం పట్ల నీకు ఉన్నటువంటి ప్రేమ గొప్పదే. నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడినటువంటి నీ మనసు గొప్పదే. నువ్వు అంతటి నువ్వే నలిగావు కానీ పొర్రపాటును కూడా నేను ఎన్ని శోధనలు పంపించినా నువ్వు లొంగలే చూడు, అది నచ్చింది, అందుకే నువ్వు నాతో పని ఉంది, నువ్వు నాకు కావాలన్నాడు దేవుడు. నువ్వు నలగ్గుతావు, నువ్వు ఎరగొట్టుకోగలవు, నీ మనసు నాకు నచ్చిందని దేవుడికి ఒక మంచి సమర్పణ జీవితాన్ని ఎప్పుడైతే ఇవ్వగలిగానో దేవుడు నన్ను వాడుకోవడం ఇష్టపడ్డాడు. నలిగిపోయాను, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను నేను. అన్నం జీర్ణం అయ్యేది కాదు, కొన్నిసార్లు మెదడు పనిచేసేది కాదు, చచ్చిపోదామని సూసైడ్ చేసుకున్న తలంపులు కూడా నా జీవితంలో లేకపోలేదు. నా ఫ్రెండ్స్ ద్వారాగా శోధించబడ్డాను నేను. నాకే చాలాసార్లు వెళ్ళి ఒక సిగరెట్ కాల్చేస్తే ఏమైంది అమ్మ అంటదా. మా అమ్మగారు ఆ వేదన చూసి, ఆ బాధను చూసి, బాబు తల్లిగా నేను ఈ మాట అనకూడదేమో, నువ్వు వదిలిపెట్టేసావు దేవుడి కొరకు, కానీ నేను అనకూడదేమో, ఒకవేళ ఉండలేకపోతున్నానేమో, వెళ్ళిలే. తల్లి సైతం చంపేసుకుంది, తల్లి స్థానాన్ని చంపేసుకుంది, అయినా నలిగిన తప్ప మళ్ళీ ముట్టలేదు నేను. మా తల్లి సైతం అంగీకరించింది, ఎవరే నరకం చూడలేకపోతున్నాను రా, నువ్వు పడేటువంటి నలుగుడు నేను అనుభవించలేకపోతున్నాను, నువ్వు పడేటువంటి వేదన నేను భరించలేకపోతున్నాను, చచ్చిపోతావేమని భయం వేస్తుంది. బాబు నేనేమనుకోను, నా మీద వేసిన ఒట్టు మర్చిపోతాను, నేను వెళ్ళిపో. ఒకసారి మాట ఇవ్వడం అంటే రెండోసారి మళ్ళీ మాట ఇవ్వడాలంటావు. నలిగాను, నా బాధ వేదన అంతటిని చూసిన దేవుడు ఈ హృదయం నాకు నచ్చింది, హృదయానికి ఏదన్నా చెయ్యాలని దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. నలగాలమ్మా, మనకిష్టమైన దాన్ని చంపుకున్నప్పుడు నలుగుడు అనుభవిస్తాం, వేదన అనుభవిస్తాం, మనసు లాగేస్తూ ఉంటుంది, అయినా వెళ్ళకూడదు. దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు అలాంటి వాళ్ళ యొక్క జీవితాల్లో. అంతేగాని మానలేకపోతున్నా అంటే చచ్చిపోయే వరకు ఏది మానలేమో. భర్త గారండి మందు తాక్కుండారండి అంటారు. భర్త గారు ఎప్పుడైనా నువ్వు టీ మానేవే, నేను మందు మానేస్తానంటే నువ్వు టీ మానగలవా? టీ ఏమన్నా మనకైనా ఆరోగ్యానికైనా మంచిగా టీ తాగడం వల్ల ఎన్ని అనర్థాలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు. ఒకవేళ మానాలనుకుంటున్నాం, షుగర్ పెరిగిపోతున్నా మానలేకపోతున్నా, దేవుడికి ప్రార్థన చేయి, ప్రభువా విరిగి నలిగిన మనసును అలక్ష్యం చేయవంట. ఇష్టపడేటువంటి దాన్ని నా అంతటగా నేను చంపుకోవాలంటే నా వల్ల కాదు, కనుక నీ సహాయం నేను కోరుతున్నా. అది సుట్ట కావచ్చు, బీడీ కావచ్చు, మందు కావచ్చు, టీవీ కావచ్చు, సీరియల్ కావచ్చు, నీవు ఉండవలసిన స్థానంలో దేని తెచ్చిపెట్టుకున్నా దాని మీద ఉన్న మనసును చంపే దేవుడు అప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. అంతేగాని నీ అంతటగా నువ్వు చేయాలంటే చాలా కష్టం. విరగొట్టుకోండి. నీకు ఇష్టమైన దాన్ని నీకు ఇష్టం లేకుండా దేవుడు ఎప్పటికీ తీయడు, నువ్వు అడుగుతున్న తీస్తాడు. అడిగి ఈ రోజున దేవుడికి ఇష్టం లేనటువంటి లోట్లు నీలో ఉన్నాయేమో, దేవుడికి ఇష్టం లేనటువంటి అలవాట్లు నీలో ఉన్నాయేమో, దేవుడికి ఆయాసాన్ని కలిగించేటువంటి పాపాలు నీ జీవితంలో ఉన్నాయేమో, వాటి మీద ఉన్నటువంటి ఆ ప్రీతిని ముందుగా విరగొట్టండి అయ్యా.
వాటి మీద ఉన్న మనసును ముందుగా చంపుకోవడానికి కృపందించండి అని అడుగు. అది జరిగిస్తాడు. తర్వాత నలుగుడు ఉంటుంది, శోధన ఉంటుంది. ఆ శోధనలో కానీ నువ్వు జయాన్ని పొందుకుంటే నీ ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. అలాంటి హృదయంతో చేసినటువంటి అర్పణ ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడమ్మా. అంతేగాని మనసు నిండా దరిద్రాలన్నీ పెట్టేసుకుని హృదయం నుండి ఇలాంటి రకాలైనటువంటి దరిద్రమైనటువంటి విగ్రహాలన్నింటినీ కూడా భద్రపరిచేసుకుని నువ్వు వందరాల రోజులు నువ్వు ప్రార్థన చేసిన పొరపాటును కూడా లెక్క చేయడం అలవా చెప్పు. కానీ నీ హృదయంలోనేమో బోల్డ్ ఎట్టేసుకుని పైగా నా దగ్గర డ్రామాలు వేస్తున్నావా, డ్రామా క్వీన్ అంటాడు. డ్రామా క్వీన్లు ఉన్నారులే ఇక్కడ మా దగ్గర కూడా. పెద్ద భక్తి పరులలాగా నటిస్తూ ఉంటారు. వాస్తవానికి వాళ్ళ జీవితం బయట కనబడతా తప్ప లోపల ఉండదు భక్తి. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో ఒక వ్యక్తి గమనించినప్పుడు నీలో ఉన్న వాటిని నువ్వు గమనించుకోలేవు. చంపుని నువ్వు ప్రార్థన చేయి. నేను చెప్తున్నాను చూడండి, ఇలాగంటున్నాను, ఎవరో తప్పుగా తీసుకోకండి. దేవుడికి ఇష్టం లేనిది మానేయాలి అని అనిపిస్తుందంటే అది ఖచ్చితంగా మంచిది కాదని అర్థం. అలాంటి వాటిని మానేసి నువ్వు హైందువుడివైనా క్రైస్తవుడివైనా నువ్వు ఎవడవైనా యేసయ్య పేరట ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎంతగా ఫలింపులోకి తీసుకుని వస్తాడో దేవుడు. అంతేగాని మనసు నిండా హృదయం నిండా రకరకాలైన కోరికలు, రకరకాలైనటువంటి వాంఛలు, రకరకాలైనటువంటి ఆశలు పెట్టుకొని, దేవా నా ఆశ తీర్చనాయన, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నాయన. ఈ వచనాన్ని వాడుతుంటారు కొంతమంది. ఏంటి, ముందు ఆయన ఆశ తీర్చు, తర్వాత నీ ఆశ తీరుతాడు. ఆయన ఆశ ఏంటి? విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలులు. ఆయన ఆశ తీర్చు, అది నాకు ఇంపైన సువాసనగా ఉందన్నాడు కదా ఆయన. ఆ సువాసన భరితమైన జీవితం చూపించి అప్పుడు నువ్వు ఆ రెఫరెన్స్ను కోట్ చేయి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు అనే మాట గుర్తు చేయి, దేవుడు చేస్తాడు. అంతేగాని సువాసన భరితమైన ఇంపైన సువాసనగా నీ జీవితం ఉండకుండా నువ్వు దేవుడి దగ్గర ఎన్ని అడిగినా ప్రార్థనలుగానే మిగిలిపోతాయి తప్ప ప్రార్థనలు ఎప్పటికీ పరిస్థితులను ఏం చేయలేవు. ఇదే మనం ఇచ్చే గిఫ్ట్ అండి. ఎంతకంటే గొప్ప గిఫ్ట్ ఏముందండి? క్రిస్మస్ అంటే డ్యాన్సులు, క్రిస్మస్ అంటే స్కిట్లు, క్రిస్మస్ అంటే బుడగలు, క్రిస్మస్ అంటే డెకరేషన్లు కాదు. ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చావు, ఎలాంటి గిఫ్ట్ ఆయన కోరుతున్నాడో, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఏం తీసుకుంటాడో, ఒకవేళ ఇవ్వగలిగే మనసు నీకుంటే నీలో ఉండవలసిన 2 క్వాలిఫికేషన్లు ఏంటి? అదేంటనంటే నీ హృదయమే అనేదే ఆయనకి గొప్ప బహుమానం. ఆ హృదయం నిండా ఉన్నటువంటి అన్ని తీసేయండి, ఎంటీగా చేయండి దాన్ని. అప్పుడు కొడతాడు తలుపు. ఎందుకురా లోపలికి? ఏకంగా భోజనమే చేస్తున్నాడు కదా నీతో పాటుగా, నీలో ఒకడుగా. ఈ గిఫ్ట్ ఇవ్వండి ఫస్ట్. ఒకవేళ నీ హృదయంలో రకరకాలైన నేను చెప్పడం మరిచిన చెప్పలేనివి ఏ ఉన్నా మీరు గమనించుకుంటే వాక్య సందేశాన్ని బట్టి అటన్నిటి మీద మనసు చంపేసుకోండి. దేవుడి మీద ఏకాగ్రత, ఏకాత్మ కలిగి ఆరాధించడం మొదలు పెట్టండి. ఆత్మారాధన అంటే అదే. ఆత్మారాధన అంటే అదే. ఆత్మలో కపటము లేనివాడు, అది ఉండాలి హృదయంలో. ఏమీ లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తావు, అది ఆత్మారాధన. దాన్ని అలక్ష్యం చేయడు. ఆయన చేయమన్న ప్రార్థన కూడా అదే, నన్ను ఆరాధించు వారు ఆత్మతో. ఇలా చేయకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా, ఎన్ని సంవత్సరాలు ఉపవాసాలు ఉన్నా, ఎన్ని దేవుడి కొరకు చేద్దామని అనుకున్నా అవి ఎప్పటికో కూడా ఏమో విగ్రహాలు. చిన్నపిల్లల జీవితంలో ఎన్ని విగ్రహాలు, సీరియల్ విగ్రహాలు, సినిమా పాటల విగ్రహాలు, సినిమాల విగ్రహాలు, రీల్స్ విగ్రహాలు, స్టోరీస్ విగ్రహాలు, షార్ట్ల విగ్రహాలు చూస్తూనే ఉండిపోతున్నారు కొంతమంది పిల్లలు. అయితే దాన్ని చంపుకో ఈ రోజు నుంచి. అమ్మో నేను షార్ట్లకు అలవాటు పడిపోయిన, దేవుడు నాతో మాట్లాడాడు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో సినిమా పాటలకు అలవాటు పడిపోయాను. ఈరోజు దాని మీద మనసు ఎరగొట్టుకోవాలి అని మనసు ఎరగొట్టుకోవడం ప్రయత్నించే. 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం. ఆ 3 రోజు నుంచి నలుగుతో చూడు, నలిగినా ఉండు. అప్పుడు ప్రార్థించి నీకున్న కోరికని దేవుడికి తెలియపరచు. ఎంత అద్భుతమైన రీతిలో దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడో ఆలోచించే ఒకసారి. అంతేగాని ఇవన్నీ పెట్టుకుని దేవుడిని ఎంత ఆరాధించినా, ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని చేసినా అది ఎప్పటికీ కూడా చెప్పండి నిష్ప్రయోజనకరంగానే మారిపోద్ది. ఎందుకు చెప్పండి? ఇన్ని డబ్బులు పెట్టి, ఇన్ని వేలు పెట్టి, అన్ని కేక్స్ అన్ని ఏర్పాటు చేసి, ఇన్ని ఫ్రూట్స్ తెచ్చి, అన్ని స్వీట్స్ తెచ్చి దేవుడైనా తీసుకుంటాడా? దేవుడైనా తింటాడా? దేవుడి పేరట తెస్తున్నాం, తప్పులేదు. దేవుని పేరట ఇవ్వమనుంది.
కానీ దేవుడికి ఏం కావాలి? అవి కాదు కదా. ఆయన కావలసింది ఒకటే, నీ హృదయం కావాలి. నిష్కలంకమైనటువంటి నీ హృదయం కావాలి. స్వార్థం లేని నీ హృదయం కావాలి. ఎంటీ హృదయం కావాలి. ఆయన కావలసిన ఏంటో అందులో ఆయన పెట్టుకుంటాడు. అయ్యే తలాంతులు వాటిని వృద్ధి చేయమన్నాడు దేవుడు. చంపేసుకోండి అమ్మ. మనం ఏదన్నా బాగా ఇష్టపడినప్పుడు ఆ దూరం అయిపోతే మనం భరించలేం అమ్మ. చెప్తున్నాను, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, పంచి ప్రాణాలు. నా జీవితంలో ఈ భూలోకంలో అంతకంటే గొప్ప బహుమానం ఇంకేది అవసరం లేదు నాకు అనుకున్నాను. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించాను. దాన్ని దేవుడు తీసేశాడు. ఆ వేదన ఇటు అనుభవించాను. తీసేసే వరకు ఎప్పుడూ కూడా మీరు అలా ఉండిపోకండి. మీ అంతటిగా మీరు తీయండి ఆ పిచ్చిల్ని. పిల్లలంటే అంత పిచ్చో, పొద్దున్న లేచిందే నుంచి రాత్రి పడుకునే వరకు ఇదే ఆలోచన బాబు. బెంగండి బెంగండి బెంగండి. పిల్లోడు ఎలా చదువుతున్నాడు అండి, స్కూల్కి వెళ్ళాడు, తిన్నాడు, తెల్లదాడు. ఇప్పుడు ఆడ తినకపోయినా ఈవిడికి కడుపు మాడిపోతుంటుంది. ఆవిడదంటే ఈడు కడుపు నిండిపోతూ ఉంటుంది. ఎంత పిచ్చండి అక్కడ. ఆడ తింటే ఆడు కడుపు నిండుతుంది, నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది. దేవుడు కడుపు నిండిందో లేదో ఆలోచించే. దేవుని తృప్తిపరిచావా లేదో ఆలోచించే. ఎంత పిచ్చి, అంత పిచ్చి. పిల్లల్ని ప్రేమించొద్దని అనట్లేదు, పిల్లల్ని ఇష్టపడొద్దని అనట్లేదు. దేవుడి కంటే ఎక్కువ ఇష్టపడకండి, దేవుడి కంటే ఎక్కువ ప్రేమించకండి. అది మన జీవితంలో శాపంగా మారిపోద్దేమో. దేవుణ్ణి ప్రేమిస్తూ నీ పిల్లల కొరకు ప్రార్థించు. నిజమే, ఎక్కువ ప్రేమిస్తేనే ఎక్కువ ఏం ఎదురవుతాయి? బాధలు ఎదురవుతాయి. ఏమి లేకపోతే ఏముండదు. అందుకే ఎవరిని ప్రేమించను నేను. ఎవరిని భూలోకంలో ఎవరిని ప్రేమించను దేవుని తప్ప. దేవుడు తర్వాత ప్రేమిస్తాను అందరినీ. దేవుడి కంటే దేవుడి స్థానాల్లో ఎవరూ లేరు. నేను ఇప్పుడు బైబిల్ పెట్టుకొని చెప్పగలను, ధైర్యంగా చెప్పగలను. మీ అమ్మగారు, మా అమ్మగారు కూడా లేరు. తీయించాడు దేవుడు. నేను తప్ప నీ హృదయంలో ఎవరు ఉండకూడదు. అప్పుడే నీ ద్వారాగా నేను చేయవలసినవి చేస్తాను. అమ్మగారు అంటే పంచప్రాణాలు చాలా ఇష్టం. గుండె మామూలు ప్రేమ కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు. ఒకప్పుడు దేవుడి కంటే ఎక్కువే, కానీ ఈరోజు కాదు. ఉన్న ఒకడే ఒకడు, ఏక సంతాగ్రహి. దేవుడు అంటే ఎక్కువ ఇష్టం. నీకు ఉన్న ఏకైక కొడుకు ఇష్టమా? దేవుడే. దేవుడి తర్వాత ఈడు. ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎవరు ఎక్కువ? దేవుడే. దేవుడి తర్వాత ఎవరైనా? ఎవ్వరో కాదు. ఆ స్టేజ్లో ఉండండి. అందుకే హేమన్ బాబు గారు ప్రార్థన చేసే లోపు వచ్చేస్తుంటాయి, అడగకుండానే వచ్చేస్తుంటాయి. ఎందుకనంటే ముందు ఆ హృదయంలో ఉన్న వాటిని చంపేయండి. అడగను దేవుడిని ఏదని, అడిగానంటే మాత్రం తిరిగి ఉండదు. రాసిస్తాను అందుకే ప్రార్థన చేసే ముందు. అలాంటి హృదయం కావాలి దేవుడికి. అలాంటి బహుమానం ఇవ్వగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఈ క్రిస్మస్లన్నీ కూడా అర్థవంతమే, ఫలభరితమైన రీతిలోనే ఉంటాయి. కళ్ళు మూసుకోండి, చిన్నపాటి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం, ప్రయత్నం చేద్దాం. నా